322 బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. మేడం వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇవాళ నేను ఒక కొటేషన్ తో స్టార్ట్ చేస్తున్నానండి మన సెషన్ ని. ఏ మ్యాన్ ఈస్ నాట్ పూర్ వితౌట్ ఏ మనీ, బట్ ఏ మ్యాన్ రియల్లీ పూర్ వితౌట్ డ్రీమ్స్ అండ్ అంబియన్స్. డబ్బు లేనివాడు పేదవాడు కాదు, కానీ కలలు మరియు ఆశయాలు లేనివాడు నిజమైన పేదవాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇవాళ స్పీకర్ గారిని ఇన్వైట్ చేయవలసిందిగా మన 322 బ్యాచ్ దుర్గా కుమారి మేడం ఇన్వైట్ చేస్తున్నాం. మేడం వెల్కమ్. Yes, Radhe, all of you. Good evening. Happy evening today. సో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక్క రోజు మిస్ అయ్యేసరికి నేను ఏదో చాలా మిస్ అయ్యాను అనిపించింది. సో రోజు అందరినీ చూస్తూ చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చాలా వన్ డేలో నాకు చాలా మిస్ అయ్యాను అనిపించింది. థ్యాంక్ యూ. సో మెనీ గుడ్ వైబ్స్ ఆర్ ఫ్రమ్ హియర్. దట్స్ ఇట్. సో అందరం కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కానీ హార్ట్ సింబల్స్ కానీ ఇద్దాము వెల్కమింగ్ చెప్తూ. సో వీఆర్ వెల్కమింగ్ కె రాజేష్ బాబు గారు. సో హీ హ్యాస్ మోర్ certificates and all, so much. So that one I am telling now. So please listen this one. So Rajesh Babu garu is BSc Computers, working as senior ABM in pharmaceutical company. Helped more than 100 people to enter into pharma field as career. Actively participated in service activities, blood donation camps during school and college days, continuing now. NLP master, practitioner, motivational speaker, certified trainer from Impact, mentored several EPS and TTDWS batches, law of attraction coach, certified Ho'oponopono healer, certified EFT healer, certified advanced law of attraction coach with quantum manifestation, regional president for region 6 from Impact International. So give him a big round of claps and welcome Rajesh Babu garu. Please welcome. Thank you so much, ma'am. Very happy evening all. How are you all? Super, sir. Thank you so much, ma'am. So మంచి ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశారు ఈరోజు సెషన్. ఎస్, మేము విజయవాడలో ఉంటాం కాబట్టి మాకు అమ్మవారి అండ ఎప్పుడు ఉంటుంది. అటువంటి వండర్ఫుల్ డే ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళా మండలందరికీ. ఎందుకంటే ఇంట్లో శ్రావణ శుక్రవారం హడావిడి ఎంతగా ఉంటుందంటే నేను సెలవు పెట్టించారు నన్ను ఇంట్లో. ఈరోజు సెలవు పెట్టినప్పుడు కూడా మాకు ప్రదీప్ సార్ ప్రేమతో, సార్ మీరు ఈరోజు మనకు చెప్పాలి అంటే ఆ అమ్మవారి స్వరూపాలైన అనేక మంది ఈరోజు మా నుంచి ఒక విషయం నేర్చుకుంటారంటే చాలా సంతోషంగా అనిపించి ఈరోజు సెషన్ తీసుకోవడానికి ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ ప్రదీప్ సార్. అండ్ అందరికీ మహిళా మండలందరికీ శ్రావణ శుక్రవారం సందర్భంగా శుభాకాంక్షలు. సో ఆ మహాలక్ష్మీదేవి అంటే అష్టైశ్వర్యాలు ఇచ్చే అష్టలక్ష్ములు మీ ఇళ్లలో కొలువై ఉండాలని, మనం సంపూర్ణంగా మనం నేర్చుకునే విషయాలు మీ అందరూ నేర్చుకొని మీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ధనం జగం ఇదం జగత్ అని చెప్పి, ధనం మూలం ఇదం జగత్ అంటే డబ్బులే అన్నిటికీ మూల కారణం అని చెప్పి ఈ విషయం చెప్తారు. లేదు నాకేం డబ్బులు అవసరంలా. ప్రదీప్ సార్ నేను ఒక 10 లక్షలు ఇస్తాను, కావాలా వద్దా? లేదు మంగా మేడం మీకు ఒక 10 లక్షలు ఇస్తాను, మీకు కావాలా వద్దా? ఎందుకు వద్దు సార్, కావాలి. ఊరికే ఇస్తా అంటే. సో యా మ్యామ్, జయభారతి మ్యామ్ మీకు కూడా ఒక 20 లక్షలు ఇద్దాం అనుకుంటున్నా, కావాలా వద్దా? వద్దు సార్, నాది కాందేది నాకు వద్దు సార్, నేను సంపాదించేది. తప్పు మేడం, అదే మేడం నేను ఈరోజు చెప్పబోయేది. ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరు ఇచ్చినా సరే నేనైతే తీసుకోను సార్. మీరేం చేయాలంటే, ఎస్ సార్ ఇవ్వండి సార్, నాకు డబ్బులు రానివ్వండి అని చెప్పి ఇంకొక సర్వీస్ చేయండి మీరు. సార్ మాకు విధంగా మీరు ఇచ్చిన 20 లక్షలకి నేను ఇంకో విధంగా నేను వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే ఎట్లా చెప్పాలండి. ఎప్పుడు వద్దు అనే మాట మన నోట్లోంచి రాకూడదు అనమాట. ఎస్, నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు నేను వచ్చిన సెషనే అదేనమాట. యాక్చువల్ గా మనం ఏమైతే చిన్న చిన్న తప్పులు చేస్తామో అవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సార్ ఏంటి నిజమేనా అంటే ఎస్, నిజంగానే జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళాల్సిన ముందు
నాకు ఇటువంటి మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ కల్పించిన మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అండ్ ఇన్ఛార్జ్ ప్రదీప్ సార్కి, ఇటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మనందరి కోసం క్రియేట్ చేసిన గురుజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, నా గురువులందరికీ పాదాభివందనాలు. ఎస్ ప్రదీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మన యాక్టివ్ పార్టిసిపెంట్స్ అందరితో వచ్చేయడానికి నన్ను పిలిచినందుకు మరొకసారి థ్యాంక్ యూ. ఎస్, సో మనం ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేసుకుందాం. బట్ అందరికన్నా ముందు ఒక చిన్న మాట, ఓకే? మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఎస్, మీలో చాలా మంది డిఫరెంట్ గా వినుంటారు, చూసుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ మనకు తెలిసిందే అని అనుకుండొచ్చు. కొంతమంది తెలియకపోను అయి ఉండొచ్చు. తెలిసినా తెలియకపోయినా మనం విషయాన్ని నేర్చుకోవడం, దాన్ని మన జీవితంలో అన్వయించుకొని వాటి నుంచి మనం రిజల్ట్స్ తీసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం అనమాట. సో నాలెడ్జ్ ఉండడం గొప్ప కాదు, దాన్ని అప్లికేషన్ లో ఉపయోగించుకొని మనం ఉన్నత స్థానానికి ఎదగడమే మన ట్రైనర్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మిమ్మల్ని వండర్ఫుల్ ట్రైనర్స్ గా మరియు ఎక్సలెంట్ స్పీకర్స్ గా తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. సో ఇటువంటి వండర్ఫుల్ సెషన్ లో మీరందరూ పార్ట్ అయినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు చూసాం, మంచి ఇద్దరు మహిళామణులు వండర్ఫుల్ గా సెషన్ స్టార్ట్ చేశారు. సో అదే ఎనర్జీతో మనం ముందుకు వెళ్ళిపోదాం అంటే ఒక్కసారి థమ్స్ చూపించండి అందరూ. ఎవరైతే థమ్ చూపిస్తే అది యాక్సెప్టెన్స్ అనుకుంటా. యా, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా. సో మీరందరూ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు, బట్ మీరు ఎవరెవరు ఏమేం చేస్తారు అనేది నాకు కావాలి ఇప్పుడు చాట్ బాక్స్ లో. ఎస్, ఆమె ఫార్మాలో మేనేజర్ అంటే అది ప్రొఫెషనల్, ఇది చెప్పండి ఒకసారి. వై ఐఎమ్ ఆస్కింగ్, లెట్ యు నో ఆఫ్టర్వర్డ్స్, ఓకే? ఎవరెవరు ఏమేం చేస్తుంటారు? యా, మ్యూచువల్ ఫండ్ చిరంజీవి సార్, వెల్కమ్ సార్. చిరంజీవి సార్, ఐ నో యూ పర్సనల్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఎస్, స్టూడెంట్ శ్రీరామ్, వెరీ గుడ్. సో యు ఆర్ ఎ లక్కీ పర్సన్. స్టూడెంట్స్ అంతా ఇలాంటి సెషన్స్ జాయిన్ అయ్యి స్కిల్ పెంచుకుంటే యూ విల్ బి ద బెస్ట్ పర్సన్ ఇన్ ది సొసైటీ. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్, స్టూడెంట్ అడ్వకేట్, ఓకే, టీచింగ్. ఎస్, థ్యాంక్ యూ, దట్స్ వండర్ఫుల్. యా, మనందరూ లైఫ్ లో మీకు ఏం కావాలండి? లైఫ్ లో మీకు ఏం కావాలి? యా మ్యామ్, లైఫ్ లో మీకు ఏం కావాలి? చాట్ లో చాట్ చేయండి. లైఫ్ లో మీకు ఏం కావాలి సార్? ఇప్పుడు 10 లక్షలు అన్నారు కదా సార్, కొంచెం ఇంటికి పంపించండి అనకండి, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ప్రస్తుతానికైతే ఏం కావాలి? సక్సెస్ కావాలి, వండర్ఫుల్. వేణు సార్, సక్సెస్ కావాలి, వండర్ఫుల్. ఒకసారి డిజిటల్ క్లాప్స్ ఇవ్వచ్చు. మనీ, ఫేమ్, రెస్పెక్ట్. ఓ మంగా మ్యామ్, 3 కావాలి మీకు, వండర్ఫుల్. మీకు వస్తాయి మ్యామ్. ఏది కావాలనుకుంటే అది రావడమే ఈ యూనివర్స్ మనకి బ్లెస్ చేసేది అనమాట. అంతేనా? ఇద్దరికైనా? వేణు సార్, ఓకే. దుర్గా కుమారి మ్యామ్, మనీ అండ్ ఓన్ ఐడెంటిటీ, వండర్ఫుల్ మ్యామ్. ఓన్ ఐడెంటిటీ డెఫినెట్లీ ఇందులో ట్రైనర్ కంప్లీట్ చేసుకున్నాక మీకు వస్తుంది. విజయవాడలో కాదు, మీరు ఎక్కడ కాల్ పెడితే అక్కడ ఆ ఐడెంటిటీ మీకు వస్తుంది. మనీ అండ్ ఓన్ ఐడెంటిటీ. తర్వాత ఇంకెవరికి ఏమొద్దా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, తేజస్, వండర్ఫుల్, ఖచ్చితంగా వస్తుంది. మనం ఏం కోరుకుంటే అది రావడమే లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. హౌ ఇట్ వర్క్స్, అంతే. ఇంకేమొద్దా ఇంకెవరికి? కొంతమంది మనీ, కొంతమంది ఓన్ ఐడెంటిటీ. ఎస్, ఇంకా హెల్త్ వద్దా మీ ఎవరికి? హెల్త్ కావాలా వద్దా? అంటే ఇవన్నీ ఉంటే కావాలి. ఆటోమేటిక్ గా టెన్షన్స్ ఏముండవు కాబట్టి హెల్త్ కొంచెం నార్మల్ గా వెళ్తుంది. మనీ ఉంటే అంతే. హ్యాపీగా ఉండొచ్చు. రెస్పెక్ట్ అవునా మ్యామ్? ఉందనుకోండి, ఎక్కడైనా హ్యాపీగా ఉంటాం కాబట్టి స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ లేకపోతే ఆబ్వియస్లీ హెల్త్ బాగుంటుంది. వావ్, వండర్ఫుల్ మ్యామ్. మీకు 10 కోట్లు ఇస్తా అన్నారు, మీరు తిరుపతి నుంచే. ఐఎమ్ నాట్, ఇఫ్ ఐఎమ్ నాట్, ఓకే, మీరు తిరుపతి నుంచే? కాదు సార్, తెలంగాణ. ఓకే, వండర్ఫుల్. తెలంగాణలో ఒకళ్ళు 100 కోట్లు ఇస్తా అన్నారు, కానీ మీకున్న 2 కిడ్నీలు ఇచ్చేయమన్నారు. ఇచ్చేస్తారా హ్యాపీగా? ఇవ్వను. అదేంటి మ్యామ్, హ్యాపీగా ఉండొచ్చు. పోనీ 1 కిడ్నీ ఇమ్మంటారు, ఇస్తారా? ఇవ్వను అరే అదేంటి మ్యామ్, హ్యాపీగా ఉంటారు. ఒకటే ఇస్తే ఒకటి ఉంటుంది, సార్. 2 ఇస్తే ఇబ్బంది. నేను ఒరిజినాలిటీ పోగొట్టుకొని డబ్బులు వద్దు సార్. ఒరిజినాలిటీ అది మ్యామ్, పాటు డబ్బులు కావాలి. దట్స్ వాట్. యా, యాక్చువల్ గా మనుషులు అందరూ ఏమనుకుంటారంటే డబ్బులు మనకు వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. బట్ ద రియాలిటీ ఈజ్
ఎంత హ్యాపీగా ఉంటే అన్ని డబ్బులు మీకు వచ్చి చేరుతాయి. అది ద ఫ్యాక్ట్ అనమాట. ఓకే, సో విచ్ ఎవర్ ద హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఓకే, డోంట్ లూజ్ ఇట్, ఎనీ వన్ ఆర్ ఎవ్రీ వన్. ప్లీజ్ రిమెంబర్ దిస్, హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. జయలలిత తెలుసా? ఫార్మర్ సీఎం ఫర్ తమిళనాడు. ఆవిడకి ఎన్ని కోట్లు ఉంటాయండి కరోనాలో? అంతే కదా, మనం ఏం చేయలేం. సో ఇప్పుడు ఏంటంటే డబ్బు కన్నా విలువైంది హెల్త్. ఎస్, చాలా మందికి ఏం డబ్బు ఖచ్చితంగా కావాలి, వద్దు అనడానికి లేదు. నేను ఇస్తా అన్నప్పుడు ఎస్ ఇవ్వండి అని తీసుకోవాలి, తప్పదు. ఫ్రీగా వచ్చిందా ఇదే కాదు, మీకు ఇస్తున్నారంటే సమ్ పర్పస్ ఇస్ దేర్. యూ ఆల్సో యూజ్ ఇన్ సచ్ ఏ వే, అంటే పర్పస్ కోసం యూజ్ చేయండి, దెన్ ఇట్ విల్ గెట్ ద వాల్యూ. ఓకే, దట్స్ వండర్ఫుల్. సో హ్యాపీ టు సీ ఆల్ డిఫరెంట్ పీపుల్ నీడ్ డిఫరెంట్ థింగ్స్. కొంతమందికి హెల్త్ కావాలి, కొంతమందికి సక్సెస్ కావాలి, కొంతమంది మనీ కావాలి, కొంతమంది కెరీర్ లో మంచి ఇది ఉండాలి, కొంతమంది ఐడెంటిటీ కావాలి. డిఫరెంట్ థింగ్స్ కావాలి మనకి, అవునా కదా? ఎస్, కావాలి. నాకు ఆత్మశాంతి కావాలి, నేను వండర్ఫుల్ గా లెర్నింగ్ టీచింగ్ చేయాలి, అందరూ హ్యాపీగా నేర్చుకోవాలి, అది నా పర్పస్. ఓకే, సో ఇటువంటివన్నీ అనుకున్నప్పుడు మనము ఏమేమి అట్రాక్ట్ చేస్తాం? సహజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతమందికి ఐడియా ఉందండి? ఐడియా ఉన్న వాళ్ళు ఎస్ ఎస్ అని టైప్ చేయండి ఒక్కసారి. ఏంటి యాక్టివ్గా అంటే ఈరోజు పూర్ణాలు మా ఇంట్లో వేశారు, బూరెలు, గారెలు, పులిహోర అన్నీ లాగించి, అందుకే ఫుల్ ఎనర్జీగా ఉంది. మనకెవరు పెట్టినట్లేరు, మా ఇంటికి వచ్చేయండి పర్లేదు, మేము రెడీ. అవి ఉంటే ఎనర్జీ ఎస్ రాదు, ఎస్ అవి తింటే ఎనర్జీ రాదు, బద్ధకం వస్తుంది. అదే అది తిన్న తర్వాతే సార్ ఎనర్జీ. అవన్నీ చెప్పే కదా, హ్యాపీనెస్ ఉంటే ఎనర్జీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో అవన్నీ తిన్నందుకు నేను హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే రహస్యం చెప్తాను, ఏమీ అనకుండా చాలా బాగున్నాయి నేను తినేసాను అందువల్ల హ్యాపీగా ఉన్నా. లేదు అంటే దెబ్బడి దిబ్బడే ఇంట్లో, మా ఇంట్లో లేదులేండి, ఉత్తినే సరదాగా చెప్తాను. ఓకే, ఎస్ ఎస్, కొంతమందికి అయితే ఐడియా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది. ఎస్, మనం ఇదయ్యేటప్పుడు నేను ఒక చిన్న పీపీటీ ద్వారా మీకు అర్థమయ్యేలా చేస్తాను. ఓకే, మనం ఎప్పుడు లైఫ్ లో చాలా మందికి చాలా కావాలి అనుకుంటూ ఉంటాం, బట్ చాలా మందికి అవి రావు. ఎందువల్ల అంటే ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ బై ది కోచ్ రాజేష్ బాబు. సో ఐ లెర్న్ దిస్ వండర్ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ మై గురు నరేంద్ర సార్. సో డిఫరెంట్ ఇవి నేర్చుకున్నాను వండర్ఫుల్ గా. ఇటువంటిది చాలా మందికి మేము పంచాం, దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ చూసాం మేము. ఎస్, మనం ఎప్పుడైనా సరే మన మైండ్లో అనుకుంటూ ఉంటాం కదా, సో వండర్ఫుల్ థింగ్స్ నేను నా లైఫ్లోకి రావాలి. ఎవరైనా కోరుకుంటారండి నాకు యాక్సిడెంట్ అవ్వాలి అని? కోరుకుంటారా? కోరుకోరు కదా. నాకు బ్యాడ్ జరగాలి కోరుకుంటారా? ఖచ్చితంగా ఏం కోరుకుంటాం? నాకు హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి, సో మంచి డబ్బులు రావాలి, నా కెరీర్ బాగుండాలి, అందరూ బెస్టే కోరుకుంటాం కదా. బట్ ఈవెన్ దో మనకెందుకు చాలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. లెట్స్ లెర్న్. ఎస్, నేను చెప్పినాను ఎప్పుడు ఎక్కువ మందికి ఏం కావాలి అంటే ఎస్ వండర్ఫుల్ సక్సెస్. మీరు అన్నదే కరెక్ట్, అందరికి చాలా సక్సెస్ కావాలి, హెల్త్ కావాలి, మనీ కావాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, లైఫ్లో రిలేషన్స్ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఎస్ అబ్సల్యూట్లీ. బట్ వై అంటే ఇవన్నీ ఉంటే హ్యాపీనెస్ జాయ్ ఉన్నట్టే కదా. బట్ why how many people are really get success and happiness as well as a peace of mind? Are we getting that? మనకే క్వశ్చన్ మార్క్. నిజంగానేనా అంటే వీళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పగలరా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైస్ చేయగలరా? సార్ నేను హ్యాపీ సార్. ఒకళ్ళే, జయభారతి మ్యామ్ మీరు ఒకళ్ళే కనిపిస్తారు. యా, డిజిటల్ గా మంగా మ్యామ్, వెరీ గుడ్. అవుతున్నా మ్యామ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళే హ్యాపీనెస్ బయటకు తీస్తున్నారు చేతులు, అవునా? హ్యాపీగా ఎవరున్నారు అనగానే వెంటనే మనకి చేయి రావట్లేదా? రమేష్ సార్, యా, సాహితి. సో మనకే డౌట్ వస్తుంది కదా, అరే రే నిజంగానే హ్యాపీగా ఉన్నామా అని. ఎస్, దట్స్ వండర్ఫుల్. సో హ్యూమన్ లైఫ్ అంటే మనిషి ఎందుకు సృష్టించబడ్డాడంటే సంతోషంగా ఉండడానికేనండి, ఇతరులను కూడా సంతోషంగా ఉంచడానికే. అంతేగాని ఎదుటి వాళ్ళని ఇచ్చేసి
బాగుపడమని కాదు. ఓకే, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ దట్ హ్యాపీనెస్. ఓకే, ఎందుకు ఇలా ఉంది? ఎందుకు కొంతమంది సక్సెస్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు? ఏంటి అంటే, ఎస్, వై మీన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్. అవునా సార్, నిజమా సార్? లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి సార్ ఇది అంటే, ఎస్. సో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుని ఏం సాధించవచ్చు అంటే, యూ కెన్ అట్రాక్ట్ యువర్ హ్యాపీనెస్, యూ కెన్ అట్రాక్ట్ యువర్ జాబ్. మనకు కావాల్సింది ఇందాక అనుకున్నారు కదా, హ్యాపీనెస్ కావాలి, గుడ్ రిలేషన్షిప్, సక్సెస్ఫుల్ కెరీర్ కావాలి. సో అలానే సక్సెస్ఫుల్ కెరీర్ ఉంటే ఆటోమేటిక్ ఐడెంటిటీ ఇట్లా. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అంటే, ఇట్ అట్రాక్ట్స్ ద లైఫ్ దట్ వాట్ యు డిజైర్. అంటే ఏం కావాలి అని కోరుకుంటున్నారో అది మీకు రావడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంది. సో యూ కెన్ అట్రాక్ట్ మనీ, బెస్ట్ థింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. అదొకటే కాదండి, అది అండర్స్టాండింగ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్ ద కీస్ టు క్రియేటింగ్ యువర్ లైఫ్ విత్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్ గా. ఎస్, నిజమేనా సార్ అంటే, ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసే నంబర్ ఆఫ్ పీపుల్ నౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద లైఫ్ వాట్ దే డిజర్వ్, వాట్ దే డిజైర్ యాజ్ వెల్. వాళ్ళకి ఏం కావాలనుకున్నారో. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది తెలుసా? సో నేను యూజ్ చేసే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పనా మీకు? ప్రదీప్ సారు నిన్న ఎప్పుడో అనుకున్నారు అనమాట, ఒక సెషన్ అంటే మామూలుగా డిస్కషన్ లో అనుకున్నప్పుడు నేను అనుకున్నా, నేను ముంబై వెళ్తా నెక్స్ట్ వీక్, నాకు వచ్చేస్తే బాగుండు ఒక సెషన్, సో దట్ మన ఎనర్జెటిక్ టీమ్ ని మిస్ అవ్వకుండా ఒక మంచి సెషన్ చెప్పి వెళ్ళిపోతాను. మళ్ళీ అఫీషియల్ మీటింగ్కి వెళ్ళిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, కుదరదు మనం జాయిన్ అవ్వడం, ఇంత బ్యాచ్ మిస్ అయిపోతానేమో అనే డౌట్ వచ్చిన వెంటనే నేను అనుకున్నాను అనమాట, నో, ఈ వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు, వీళ్ళందరినీ నేను జాయిన్ అయ్యి మంచి సెషన్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళాలని చెప్పి, దట్స్ హ్యాపెన్ టుడే. ఓకే, టుడే యాజ్ ఆస్పీషియస్ డే కదా, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, మనకేం కావాలంటే అది ఇవ్వడానికి లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం, చక్కగా మంచి ఇది నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేర్చుకోవాలంటే ప్రతిదానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి కదండి, కదా. మ్యాథ్స్ టీచర్స్ ఎవరున్నారు ఇక్కడ? కొన్ని మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు. మనం ఏ విధంగా సరే మనము ఫార్ములాస్ అంటాం కదా, ప్రిన్సిపల్స్. సో లా ఆఫ్ కర్మ తెలుసు కదా, కర్మ ఉంది కదా, లేదా? ఆన్సర్ ఇవ్వచ్చు సార్, మ్యూట్ చేసుకోవచ్చా వాళ్ళు? ప్రదీప్ సార్ మ్యూట్ చేసుకోవచ్చా? ఓ, ఎవరు చెప్తారు? ఎస్ ఎస్, ఓకే. సాహితీ ఎస్ అని చెప్పింది. అంటే సాహితీ ఒకతే నమ్ముతుందా లా ఆఫ్ Yes. కర్మ? ఎస్, నమ్ముతాం సార్ మేము కూడా. నమ్ముతున్నారు అందరూ. ఓకే, గుడ్. సో ఖచ్చితంగా నమ్మాలి, వీరు నమ్మకపోయినా అది ఉంటుంది అంతే. లా ఆఫ్ గ్రావిటీ తెలుసా? లా ఆఫ్ గ్రావిటీ తెలుసు సార్. న్యూటన్ ఏం చేశాడు? హ్యాపీ. యాపిల్ కింద పడినప్పుడు కొరకొని తినేసాడా? లా ఆఫ్ అట్రాక్షన్. అది అసలు పైనుంచి కిందికి ఎందుకు పడిందని అబ్జర్వ్. యా, లా ఆఫ్ గ్రావిటీని ప్రతిపాదించాడంటే దానికి ఒక ఫార్ములా ఇచ్చి, ఎస్ ఇది ఇలా ఇలా ఎందుకు జరిగింది అంటే దాన్ని ఫార్ములేట్ చేశాడు. కానీ న్యూటన్ లేక ముందు గ్రావిటీ లేదంటారా? ఉంది కదా. లా ఆఫ్ ఈక్విటీ అంటే మన ఎప్పుడైనా అంటే మనం యాజ్ ఎ స్పిరిచువల్ ఇదిలో ఏంటంటామంటే, పాపం పెరిగిపోయినప్పుడు భూకంపాలు వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి, రకరకాలు వస్తుంటాయి. రీసెంట్ గా మనందరం లక్కీ ఫెలోస్ అనమాట. ఎంత పాపం పెరిగిపోయిందో మనకు తెలియదు, కానీ మనం చూసినప్పుడు కరోనాను కూడా చూసాం. మనం ఇంకా లక్కీ ఎంత అంటే మనం అంతా హ్యాపీగా లైవ్లీహుడ్ లో ఉన్నాం అనమాట. చాలా మంది పాపం హరిఓం అయిపోయారు. సో అలాంటప్పుడు ఇటువంటి వండర్ఫుల్ లైఫ్ మనకు వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. నిన్న నైట్ పడుకున్న వాళ్ళలో చాలా మంది ఈరోజు మార్నింగ్ రావలేదు. మనం లేచామా లేదా? లేచాం కదా. సో బీ గ్రేట్ఫుల్. ఎస్, మనం టాపిక్ లోకి వస్తే మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఎప్పుడైతే మనం ఒక దీని గురించి అంటే మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు మన దగ్గరికి రావట్లేదు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎలా యూజ్ చేస్తాము అంటే, ఈ ఎలా అయితే మనం లా ఆఫ్ గ్రావిటీ, లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ ఈక్వాలిటీ అంటే భూమి ఎక్కువ భారమైనప్పుడు ఏం చేస్తుంది? భూకంపాలు సృష్టిస్తుంది. ఎందుకంటే అది ఈక్వాలిటీ అనమాట. అంటే దాని ఒక ధర్మం అంతే. ధర్మాలు ఎప్పుడు మారవండి, అలానే ఉంటాయి.
అలానే లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో వర్క్స్ అట్ దిస్ మూమెంట్ యాజ్ వెల్. ఈ మూమెంట్ లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ వండర్ఫుల్ పీపుల్, చాలా మంది ఉన్నారు, చాలా ఇది నేర్చుకున్నారు. బట్ ఎందుకు వరలక్ష్మి వ్రతం అయినా సరే లేడీస్ అంతా ఎందుకు వచ్చారండి? దిస్ ఇస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ఐ నీడ్ టు లెర్న్ ద గుడ్ థింగ్స్ అనుకున్నారు కాబట్టే వచ్చారు. అది ఒక లా ఆఫ్ అట్రాక్షన్. సార్ నిజమేనా అంటే ఎస్ నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డివైస్ లో జాయిన్ అయ్యారు కదా, ఏ డివైస్ లో జాయిన్ అయ్యారు? ఫోన్ లోనా? ఫోన్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారు ఒక్కసారి? ఫోన్, ఎస్ వండర్ఫుల్. సో సిస్టమ్ లో మ్యామ్, ఓకే మంగా మ్యామ్, ఓకే దుర్గా కుమారి మ్యామ్, ఓకే వండర్ఫుల్. కల్పన మ్యామ్, గుడ్. సో మన ఎదురుగా ఇవి ఉన్నాయి కదా, ఒకసారి ఏసీ చూడండి. ఏసీ, మా ఇంట్లో ఏసీ ఉంది. చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూడండి ఒకసారి. ఎస్, మా ఇంట్లో ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అయ్యా టీవీ ఉంది ఇక్కడ, వాషింగ్ మిషన్ ఉంది కదా. డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయా లేవా మీ ఇంట్లో? ఉన్నాయా? సో అవన్నీ మీరు కొనాలనుకున్నప్పుడు జస్ట్ షాప్కి వెళ్ళగానే అలా వెళ్ళేసి కొనేసారా? లేకపోతే నేను ఈ బ్రాండ్ కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్లో జాయిన్ అయ్యాను. పైన మొబైల్లో జాయిన్ అయినప్పుడు ఎస్ నేను ఒక శాంసంగ్ మొబైల్ తీసుకోవాలి, ఇందులో ఈ ఫీచర్స్ అన్ని ఉండాలి, ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొన్నారా? లేదా జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోయి ఎంత మొబైల్ 40,000 ఇదిగో పే చేసేసా ఇచ్చేసాయి ఇలా అనుకొని ఇచ్చేసారా? ముందు ఎలాంటి మోడల్ కావాలి ఆలోచించారా? ఎటువంటి ఇదిలో రావాలి, నాకు ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచన వచ్చిందా ఫస్ట్? లేకపోతే డైరెక్ట్ కొన్నారా? నాకు ఆన్సర్ కావాలి. ఫోన్ ఫీచర్స్ అన్ని తెలుసుకున్నాకే కొంటాం. ఆబ్వియస్లీ మనం అలా తెలుసుకున్నప్పుడు సో మనకి ఆలోచన ఫస్ట్ వచ్చింది కదా, అంతే కదా. నాకు ఇటువంటిది కావాలి అనే ఆలోచన ఫస్ట్ వచ్చింది, తర్వాతే మనం కొనుక్కున్నాం. అవునా? Yes, ద sir. సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ సేస్ థాట్ బికమ్ థింగ్స్. మీరు అనుకున్నవి ఇంట్లో కొని ఉంచారా లేదా కదా? ఎస్, జయభారతి మ్యామ్ అనుకున్నారు ఒక మంచి స్కూల్లో మా పాప సాహిత్యని జాయిన్ చేయాలి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి ఎస్ ఇది మంచి స్కూలు, దీని రిజల్ట్స్ ఇలా ఉన్నాయి, ఈ మొత్తం కరికులం ఇలా ఉంది అని అనుకున్న తర్వాత మీరు జాయిన్ చేశారా మ్యామ్? జస్ట్ లైక్ దట్ ఫ్రెండ్ బాగుంటది అనగానే తీసుకెళ్లి జాయిన్ చేశారా అడ్మిషన్ తీసుకొని? లేదు సార్, అన్ని డెఫినెట్ చెక్ గా ఈ చేసిన థాట్స్ తర్వాతే అన్ని మీకు రన్ అయినాయి కదా. యా, ఎస్, ద లా ఆఫ్ అట్రాక్షన్ వాట్ ఇట్ సేస్, వాట్ ఎవర్ యూ థింక్ దట్ విల్ బికమ్ ద ట్రూత్ అని చెప్పి. ఓకే, థాట్ బికమ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు మనం కొన్న మొబైల్ చూడండి, మీరుంటున్న ఇల్లు చూడండి, మీరు కొన్న ఏసీ చూడండి, ఫ్యాన్ చూడండి, వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ యువర్ లైఫ్, ఈవెన్ దో ద రిలేషన్షిప్ దట్ వాట్ వీ మేడ్. అంటే యాక్చువల్ గా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి అబ్బాయి నచ్చారు అని, ఎస్ వీళ్ళు నాకు బాగుంటారు అని. కొంతమంది అయితే డ్రీమ్ సాంగ్స్ కూడా వేసేసుకుంటారు కదా. డ్రీమ్ సాంగ్స్ అన్ని ఇలా ఇలా వెళ్ళిపోతాయి, ఆ తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఈ థాట్ అనేది ముందే ఉంటుంది కదా, నాకు ఇటువంటి అమ్మాయి కావాలి, నాకు ఇటువంటి అబ్బాయి కావాలి, ఇలా మ్యారేజ్ జరగాలి కదా. సో చదువుకునేటప్పుడు కూడా పిల్లలు మీరేమనుకుంటారు? ఎస్ నేను చక్కగా మంచి ఎగ్జామ్స్ రాసేసేయాలి ఇదే అని చెప్పి ప్రిపేర్ అయినప్పుడు మీ థాట్ అనేది ఏముందో అది రియాలిటీలో వచ్చిందా రాలేదా? సార్ వచ్చింది అంటే ఇట్లా చూపించండి, రాలేదంటే ఇలా చూపించవచ్చు. సార్ నేను థాట్ అన్ని థింగ్స్ అవుతాయని నేను నమ్ముతున్నాను అంటే ఇలా చూపించవచ్చు. ఎస్, సో యువర్ థాట్ బికమ్ థింగ్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటివి మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేయబడతాయి. సార్ నేను చాలా సఫర్ అవుతున్నాను సార్, ఈ రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉంది అంటే యూ హ్యావ్ అట్రాక్టెడ్ దట్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. తెలిసినా తెలియకపోయినా సరే ఇది జరగడం ఖచ్చితంగా జరిగితే. ఐ డోంట్ బిలీవ్ దిస్, ప్లీజ్ డోంట్ బిలీవ్, ఈవెన్ దో ఇట్ హ్యాపెన్స్. ఐ బిలీవ్ దట్ ఎస్ వండర్ఫుల్, ఇట్ బిలీవ్ ఇట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. దట్స్ ద పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సింపుల్ థింగ్, మీరు లైఫ్ లో ఇప్పుడు అనుకోండి, ఈ రోజు మార్నింగ్ లేవగానే ఎస్ నా లైఫ్ వండర్ఫుల్ గా ఉంది, ఈ రోజు ఎక్సలెంట్ డే అని చెప్పి అనుకున్నప్పుడు మీ రోజు ఎలా గడుస్తుంది? ఈ రోజు ఏంటో బాగా క్రేజీగా ఉంది, క్రేజీగా ఏం జరిగేలా లేవు అని చెప్పి అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరగకుండా ఉంటాయి. ఎప్పుడైతే థాట్ అవి రిలీజ్ చేస్తారో అండ్ ద సిమిలర్ థింగ్స్ దట్ యూ విల్ అట్రాక్ట్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ అగ్రీ?
చేయట్లేదు ఎక్కువ. ఎస్, దట్స్ గ్రేట్. ఎస్. సో మనకి హెల్త్ కావాలని మనం చెప్పుకున్నాం కదా ఇందాక. మరి హెల్త్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి స్పీడ్గా. సరే ఇంకా ఎంత టైం ఉంది మాకు? హ్యాపీగా ఉండాలి. మంచి హెల్త్ హ్యాబిట్స్ ఉండాలి సార్. healthy Healthy habits, habits. healthy Healthy habits, habits ఉండాలి. exercise, హ్యాపీగా ఉండాలి. exercise. వావ్, వేణు సార్ చెప్పింది నాకు నచ్చింది. ఎక్సర్సైజ్ చేయాలి, మనం చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఎక్సర్సైజ్ చేద్దామా? అబ్బో సార్ ఏంటి సార్ చక్కగా నీట్ గా రెడీ అయ్యి వచ్చాము, ఎక్సర్సైజ్ చేయడం కుదరదు అంటారా? సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకేగా? ఓకేనా? దట్స్ గ్రేట్. ఓకే. ఎస్ ఎస్, బైసెప్స్ ఉన్నాయి కదా, కండలు అందరూ. సార్ లేడీస్ సార్ మేము మళ్ళీ కండలు పెరిగితే ఇంట్లో హస్బెండ్కి ఇబ్బంది అంటే ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు, నేను చెప్తాను. కమాన్ ఎక్సర్సైజ్ చేయండి అందరూ. కమాన్. ఎస్ దుర్గా కమాన్, వండర్ఫుల్. పణీంద్ర సార్ చేయండి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎస్ చిరంజీవి సార్ అబ్బా ఎక్సలెంట్ చేస్తున్నారు, రోజు చేస్తున్నట్టున్నారు. ఓ వెరీ గుడ్. అందరూ అయ్యో కెమెరాలు ఆఫ్ చేసుకొని చేస్తారు, నాకు తెలియట్లేదు. ఓకే ఓకే హబబర్. ఎస్ ఎస్, నేను బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు 6 ప్యాక్స్ వచ్చాయి. నమ్ముతున్నారా? నేను ఎక్సర్సైజ్ చేసా, నాకు 6 ప్యాక్స్ వచ్చింది. రావు సార్. అదేంటి మ్యామ్ 6 ప్యాక్స్ చేస్తా, ఇక్కడ చేస్తాను నేను, 6 ప్యాక్స్ ఎందుకు రావు? మీరు అక్కడ బైసెప్స్ కదా సార్, ఏమైనా అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ వండర్ఫుల్ మ్యామ్, అబ్బా క్లాప్స్ కొట్టాను మ్యామ్. జయభారతి మ్యామ్ నిజంగా నర్స్ అనిపించారు. ఎస్ కరెక్ట్ మ్యామ్. నా ఫోకస్ అంతా ఇక్కడ ఉంది బైసెప్స్ మీద, నాకు 6 ప్యాక్స్ ఎలా వస్తాయి? నా ఫోకస్ అంతా నెగిటివ్ థింగ్స్ మీద ఉంది, పాజిటివ్ థింగ్స్ ఎలా వస్తాయి? నా ఫోకస్ అంతా లేదు, జరగదు, కాదు, లేదు అనే వాటి మీద ఉన్నప్పుడు అవును వస్తాయి, నేను సాధిస్తాననే విషయాలు ఎలా వస్తాయి? అర్థమైందా? సో మనం వేరెవర్ అవర్ ఫోకస్ ఆర్ అటెన్షన్ గోస్, దట్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, మన ఫోకస్ ఎక్కడ ఉంటే అదే మన లైఫ్ లో గ్రో అవుతుంది ఖచ్చితంగా, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. కరెక్టేనా? ఎస్, రీసెంట్ గా నేను ఒకరోజు హడావిడిగా నేను ఫీల్డ్కి వెళ్ళిపోవాలి, ఫీల్డ్ వర్క్ కి. హడావిడిగా వెళ్ళేటప్పుడు హడావిడిగా మా మిస్సెస్ ఏం చేసిందంటే టిఫిన్ పెట్టాక టీ ఇద్దామని చెప్పి కొంచెం టీ గ్లాసు మా చిన్నోడిని తీసుకెళ్ళి డాడీకి బొమ్మ అంటే వాడు తీసుకొచ్చి హడావిడిలో, నేను హడావిడిలో సాక్స్ తీసుకుంటే ఇట్లా అన్నాను, అది వచ్చి షర్ట్ మీద ఒలికిపోయింది. ఒలికిపోయేసరికి ఇక మనలో ఉంటుందిగా సహజంగా, అది తీసాం బయటికి. కానీ ఒక్కటి పీకి ఇదయ్యేసరికి మావాడు గావు కాకబెట్టి ఇదైనసరికి మా ఫాదర్ అరిచారనమాట. ఏ చిన్నపిల్లాడు అంత దెబ్బ కొడతా, అది ఇదని చెప్పి అరిచారు. అయ్యో అరిచారు, అసలే లేట్ అయిపోతుంది, అది ఇదని చెప్పి మళ్ళీ వెంటనే షర్ట్ మార్చుకొని హడావిడిగా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు నా బండి స్టార్ట్ అవ్వాల, ఎలాగోలా కష్టపడి ఒక 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు లేట్ అయినా సరే అది సెట్ చేసుకొని ముందుకు వెళ్ళేసరికి కొంచెం ట్రాఫిక్ లోకి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ అండి. సో ఎంత టెరిబుల్ అంటే అసలు విజయవాడ ట్రాఫిక్ మీరు చెప్పడానికి అలది కాదు, అలా ఉంది. సరే నేను ఇది కదా అని చెప్తే మా బాస్ నాకు చెప్పకుండా ఆయన వెయిట్ చేస్తున్నాడు అక్కడ వర్కింగ్ ప్లేస్. సరే ఒక అరగంట లేట్గా వెళ్ళేసరికి మా బాస్ మరి మేడం ఏం చెప్పారో ఆయన ఏం చేయలేదో నాకైతే తెలియదండి, కానీ ఆయన కూడా చిరుబుర్రలు ఆడేశారు నా మీద. సరే చిరుబుర్రలు ఆడారు కదా అని నేను ఊరుకున్నాను. ఎలానో ఆ రోజు అంతా అలా గడిపేద్దాం అంటే డాక్టర్స్ కి వెళ్ళడం, కలవడం, ఇదంతా పెద్ద హెక్టిక్ డే అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో కూడా ఇది. సో చూడండి, నేను ఆ డేని ఎలా స్టార్ట్ చేశానో ఆ డే మొత్తం ఎలా ఉందో మీరు గమనించండి. మీ లైఫ్ లో కూడా ఎటువంటి ఇన్సిడెన్సెస్ జరగలేదా? మీరు ఎప్పుడైతే ఓవర్ రియాక్ట్ అయినప్పుడు లేదా ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు జరిగి ఉన్నాయా లేదా? ఖచ్చితంగా మన లైఫ్ లో జరిగి ఉండే అన్నమాట. సో మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళింది? నెగిటివిటీ మీదకి. అంటే ఎప్పుడైతే ప్రాబ్లం ఉన్నాయి ఆ ప్రాబ్లం ఇంకా పెరిగి ఇంకా పెరిగి ఇంకా పెరిగి ఇంకా పెరిగిపోయింది తప్ప ఆ రోజు మొత్తం ఇంకా ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వాల. సో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాము, మన ఫోకస్ ని డైవర్ట్ చేయాలి. ఎస్, నేను పాజిటివ్గా ఉన్నా ఆ రోజు, సో హ్యాపీగా స్టార్ట్ చేశాను లైఫ్ ఆ రోజుని. అప్పుడు ఎలా ఉంటుంది ఆ రోజు గమనించండి కదా. మన లైఫ్ లో కూడా అటువంటి డేస్ ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దిస్ ఇస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. మీరేమి అట్రాక్ట్ చేశారు? నెగిటివిటీని అట్రాక్ట్ చేశారు. సో ఆటోమేటిక్గా నెగిటివిటీ మీకు వచ్చేసింది.
వేరే పాజిటివ్గా ఉన్నాను నేను ఆ రోజు అంతా, నా రిజల్ట్స్ అలానే ఉంటాయి. మనుషులు నా లైఫ్లోకి వచ్చే మనుషులు, ఆ రోజు కలిసే మనుషులంతా అలా పాజిటివ్గానే ఉంటారు, చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా జరిగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఫోకస్ వెళ్తుందో అది లైఫ్లో గ్రో అవుతుంది. ఎస్, ఇందాక అన్నారు కదా నాకు మనీ కావాలి సార్. ఎస్, యూ ఫోకస్ ఆన్ మనీ, హౌ యూ నీడ్ టు గెట్ ఇట్. ఓకే, యూ ఫోకస్ ఆన్ హెల్త్, యూ విల్ గెట్ ఇట్. యూ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద బెస్ట్ కెరియర్. ఓకే, సో ఇలా మన ఫోకస్ ఎక్కడికి వెళ్తే అది గ్రో అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ సెకండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట, సెకండ్ ప్రిన్సిపల్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, గాట్ ఇట్. సో మనం 2 ప్రిన్సిపల్స్ చెప్పాము ఇప్పటికి. ఫస్ట్ వన్ ఈస్ ఎవరైనా చెప్తారా? whatever we think, we get things. Okay, great, ma'am. Jyoti ma'am, thank you. Whatever our focus goes, that grows stronger in our life. Second one, first thought become things. ఓకే, ఈ 2 విషయాలు మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు నుంచి మన థాట్స్ ఎలా ఉండాలి? Positive. పాజిటివ్ గా యా, గ్రేట్ మేడం. మనకేం కావాలో దాని మీద Focus. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. బా జ్యోతి మేడంకి ఒకసారి మీరంతా క్లాప్స్, ఇలా చేతులు ఇలా పెట్టి మరి క్లాప్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం, మీకు బాగా వచ్చింది, మళ్ళీ మీరు నేర్పించారు మన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. సో బెస్ట్ ట్రైనర్ ఉన్నారు మీలో, వెంటనే గ్రాఫ్ చేసుకున్నారు. గ్రేట్. ఎస్ సార్, నేను నా థాట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి సార్. వండర్ఫుల్ సార్, నాకు అన్ని వచ్చేస్తాయి. నేను ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ ఈ రోజు ఇంత హెక్టిక్ షెడ్యూల్, అంటే యాక్చువల్గా శ్రావణ శుక్రవారం సార్, పూజలు పునస్కారాలు ఉంటాయి, అదేంటి వాయినం ఇవ్వాలి సార్, మాకు కుదరదు సార్ అనకుండా అందరు మీరు వచ్చారు కదా. ఎందుకు వచ్చారు తెలుసా? లైక్ మైండెడ్ పీపుల్ కమ్ టుగెదర్ అనమాట. ఓకే, అంటే నేను నేర్చుకోవాలి లైఫ్లో ఈ వాల్యుబుల్ 8 to 9 టైంని ఎఫెక్టివ్ యూస్ చేసుకోవాలి లైఫ్లో. ఐ నీడ్ టు లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ మై లైఫ్ అనుకున్నారు కాబట్టే వచ్చారు. సో లైక్ మైండెడ్ పీపుల్ కమ్ టుగెదర్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ కదా. మీరంతా చూడండి, ఇప్పుడు రామచిలుకలన్నీ ఎక్కడ ఉంటాయండి? ఒక చోటే ఉంటాయా, లేకపోతే రామచిలుకలు, కాకులు, అవి ఇవి అన్ని కలిపి ఒక కమ్యూనిటీలో ఉంటాయా? ఒక చెట్టు మీదే ఉంటాయి సార్. గ్రేట్. సో కాకులన్నీ ఒక చోట ఉంటాయా, లేదా అన్ని? అబ్బో, మా అవన్నీ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ సార్, అందరం కలిపి ఉంటామని చెప్తాం. ఎలా ఉంటాయి? కాకులు కాకులుగా, కోయిలు కోయిలుగా, తన్నిది వేటికి అవే ఉంటాయి కదా. సో ఒకే గూటి పక్షులు ఒక చోటకి చేరతాయి అంటారు కదా పెద్దలు. అలానే లైక్ అట్రాక్ట్స్ లైక్. వై యూ పీపుల్ ఆర్ కేమ్ టుగెదర్? ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి, ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉంది, నేను నేర్చుకోవాలి, నేను లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి మంచి విషయాలు అనడం వల్ల ఇక్కడ అందరం ఉన్నాం. సో ద లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ 3 లాస్ ఎవరు రిపీట్ చేస్తారు? మేడం, జ్యోతి మ్యామ్ కాకుండా, జ్యోతి మ్యామ్ కాకుండా ఎవరు రిపీట్ చేస్తారు? ఎవరు చేయరా? అర్థమైనా అర్థమైపోయినా? చెప్పండి మ్యామ్. మనం ఫస్ట్ వన్ ఫోకస్ గా ఉండాలి సార్, దాని తర్వాత పాజిటివ్ థింక్ చేయాలి సార్, దాని తర్వాత లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే, ఫస్ట్ ఫోకస్ కాదన్నా, ఫస్ట్ ఏంటంటే థాట్ బికమ్ థింగ్స్ అనమాట. ఎస్, ఈ థాట్స్ రియాలిటీలోకి వస్తాయి. ఓకే, గాట్ ఇట్. ఓ సాహితి, వెరీ గుడ్ నాన్న. సో యూ లెర్న్ ద వండర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఓకే, నువ్వు కూడా ఇప్పటి నుంచి నీ స్టడీస్, నీ గోల్ ఏం పెట్టుకున్నావు దానికి ఇచ్చేయాలంటే నీ థాట్స్ ఎప్పుడు అలానే ఉండాలి, ఆ గోల్ ని రీచ్ అయ్యే విధంగా. ఓకే, నీ ఫోకస్ అంతా గ్రో అవ్వడానికి, ఎలా నేను చదవాలి, ఎలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, దాని మీద ఫోకస్ చేయొచ్చు. అండ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తుంటావో, నీలా చదివే మంచి పిల్లలే నీ దగ్గరకు వస్తారు. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మోర్ ఏంటంటే మనం వండర్ఫుల్ థింగ్స్ అన్ని నేర్చుకున్నాం. మీ అందరికీ ఒక క్వశ్చన్, సార్ యూనివర్స్ లో జరిగేవన్నీ ఇది ఉన్నాయి కదా, యూనివర్స్ లో జరిగేవన్నీ మనలో కూడా జరుగుతాయా అని చెప్పి ఎంతమందికి ఉందండి డౌట్? ఎంతమందికి డౌట్ ఉంది? యూనివర్స్ మనం ఒకటే
యూనివర్స్ లో జరిగేవి మనలో జరిగేవి ఒకటే అని నేను అంటున్నా. ఎంతమందికి డౌట్ ఉంది? కాదు సార్ అని కానీ, అవును అని కానీ. అవును సార్ అనే వాళ్ళు ఎస్ అని పెట్టగలరా? వై ఎస్? యా, ఓకే. యూనివర్స్ లో జరిగి మనలో జరుగుతాయి ఎలా? యూనివర్సిటీ అంటేనే మనం కదా సార్. యూనివర్స్ అంటేనే మనమా? ఓకే మ్యామ్. ఇంకా ఎస్, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. సో దానిలో తెలిసింది మనమేంటో యూనివర్స్ ఏంటో మొత్తం మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, జస్ట్ మూమెంట్. సౌండ్ వస్తుందా? రావట్లే కదా? నో వాయిస్. అదే ఒక్క నిమిషం. వస్తుందా? రావట్లేదు సార్ వాయిస్. వాల్యూమ్ లేదు. సార్ వాయిస్ రావట్లేదు సార్. నో ఇష్యూ, ప్లీజ్ అబ్జర్వ్ ద థింగ్. ఓకే, జస్ట్ అబ్జర్వ్. ఎస్, చూసారు కదా? యూనివర్స్ లో 10 మిలియన్ లైట్ ఇయర్స్ కి వెళ్ళిన తర్వాత, అలానే మన లోపలికి వెళ్ళిన తర్వాత ఐలో కూడా న్యూక్లియస్, టైనీ పార్టికల్ ఇన్ అవర్ ఆటమ్, యాక్చువల్ గా సెల్ లో. ఓకే, సో అటువంటి వండర్ఫుల్ యూనివర్స్ అంతా మనలోనే ఉందన్నమాట. సో చాలా మందికి ఈ విషయం తెలియక ఏం చేస్తారంటే, ఆ ఏం పర్లేదు, పక్కన వాళ్ళని వాడేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దాం అనే ఆలోచనలతో ఇస్తారు. మనం చేయొచ్చు అలాంటివి. మనం ఏం చెప్పాం?
యూనివర్స్ లోకి మనం ఏమేది ఇస్తే మనకు అదే వస్తుంది కదా. యా సార్, ఏంటి సార్ ఎప్పుడు చెప్పి చెప్పి చిరాగ్గా ఉంది, ఒక మంచి యాక్టివిటీ చేసుకుందాం అంటారా? ఎస్, వద్దా, కావాలా? ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేద్దాం. ఎస్, మా ఫణీంద్ర, మా పెద్దాడు ఉన్నాడు, వాడు ఏం చేశాడంటే వాళ్ళ తాతగారితో వెళ్ళి ఈరోజు ఒక ఎంతమంది ఉన్నాం మనం, సో ఒక 18 బాల్స్ తీసుకొని వచ్చాడు. మీ 18 మందికి నేను ఒక గేమ్ ఆడదాం బాల్స్ తో, ఓకేనా? రెడ్ కలర్ ఒక 18 ఉన్నాయి, గ్రీన్ కలర్ 18. రెడ్ కలర్ బాల్స్ ఒకేసారి 18 తీసుకున్నాను, మీ అందరికి త్రో చేస్తా. క్యాచ్ చేయడం వచ్చు కదా, క్యాచ్ చేయడం, బాల్ వేసినప్పుడు క్యాచ్ చేయడం వచ్చు కదా. యా, ఎస్, నేను ఒక 18 రెడ్ కలర్ బాల్స్ మీకు విసురుతున్నా, మీరు క్యాచ్ చేయండి. ఎస్, కమ్ ఆన్, క్యాచ్ ఇట్. ఓ ఓ వండర్ఫుల్ సార్, అబ్బా అబ్బా, క్రికెటర్స్ అంతా ఇక్కడే ఉన్నారు సార్, మంచి మంచి ఫీల్డర్స్ ఉన్నారు, ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఇలా రికమెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, గుడ్ సార్. మీ బాల్స్ మీ దగ్గర ఉంచేసుకుంటే మా ఫణీంద్ర ఏడుస్తాడు, డాడీ చూడండి వచ్చిన వాళ్ళందరికీ బాల్స్ ఇచ్చేసారు అని చెప్పి మా నాన్న కంప్లైంట్ చేస్తే మా నాన్న ఏమనరు, కొనుక్కొచ్చులే అంటారు. కానీ తప్పు కదా, వాడి బాల్స్ మళ్ళీ ఇచ్చేయండి, మన వెనక్కి ఇచ్చేయండి. ఓ ఓ ఓ అయ్యో అయ్యో అందరూ అయ్యో, ఓ ఓ ఓకే ఓకే, గుడ్. యా, మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ రెడ్ బాల్స్ మీకు ఇస్తున్నాను, మళ్ళీ క్యాచ్ ఇట్. ఎస్, ఓ బా, నైస్, ఓ వండర్ఫుల్. నేను ఎప్పుడో క్రికెట్ ఆడుతుంటాం, మా బ్రదర్ నేను మా మేనేజర్స్ ఆడేవాళ్ళం, ఇప్పుడు మంచి మంచి ఫీల్డర్స్ చూస్తాం. ఎస్, గివ్ మీ బ్యాక్ మై బాల్స్. ఓ ఓకే, యా, గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు రెడ్ కలర్ బాల్స్ అయిపోయినాయా, ఇప్పుడు గ్రీన్ కలర్ బాల్, గ్రీన్ కలర్ 18 మీకు ఇది క్యాచ్ ఇట్. ఓ సార్, ఓ ఫణీందర్ సార్ మిస్ చేశారు, పట్టుకోండి. ఎస్, మళ్ళీ నాకు ఇచ్చేసేయండి మళ్ళీ. ఓ వండర్ఫుల్, ఎస్ ఎస్, అయ్యో ఓకే, ఫణీందర్ గారు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ గ్రీన్ బాక్స్ 18, కమాన్ క్యాచ్ ఇట్. ఓ వండర్ఫుల్, మళ్ళీ నాకు ఇచ్చేసేయండి, మళ్ళీ నేను మా వాడికి ఇచ్చేయాలి. ఓ ఓ ఓకే ఫణీందర్ సార్, థ్యాంక్ యూ. ఓ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, గుడ్. ఎస్, నేను ఇప్పుడు మీకు రెడ్ కలర్ బాల్స్ వేసా కదా, రెడ్ కలర్స్ మీరు మీకు వేసినప్పుడు మీరు నాకు ఏ కలర్ బాల్స్ వేశారు బ్యాక్? రెడ్ వేసాం సార్. కలరే సార్. అవునా, అదేంటి గ్రీన్ అనుకున్నాను, కాదా? లేదు కాదు. లేదు, 2 టైమ్స్ రెడ్ వేస్తే 2 టైమ్స్ రెడ్ రిటర్న్ చేసాం, గ్రీన్ వేసినప్పుడు గ్రీన్ Okay. చేసాం. ఓ వండర్ఫుల్, జయభారతి మ్యామ్, యు ఆర్ వండర్ఫుల్ పర్సన్, గ్రేట్, మంచి అబ్జర్వేషన్ కదా. ఎస్, లైఫ్ లో మనం కూడా ఏం చేస్తామంటే మనము ఆల్వేస్ ల్యాకింగ్ మీద, నెగిటివిటీ మీద ఫోకస్ పెట్టి బయటకి ఇస్తున్నప్పుడు మనకు అన్ని గుడ్ థింగ్స్ ఎలా వస్తాయి కదా. ఎప్పుడు నాకు లేదు కాదు అంటూ ఉంటూ మనకి లేదు 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 అంటూ నాకు చాలా బాగుండాలి లైఫ్ అంటే అవుతుందా? మీరు ఏమి ఇచ్చారు బయటికి? ఆల్ నెగిటివ్ థింగ్స్, సారో, యాంగ్రీ, జెలస్, ఇలాంటివన్నీ బయటకి ఇచ్చాము, మనకేమొస్తాయండి? అల్టిమేట్ గా అటువంటివే కదా, కాదా? సింపుల్ కదా. ఇప్పుడు నేను రెడ్ బాల్స్ ఇస్తే మీరు రెడ్ బాల్సే కదా బ్యాక్ ఇచ్చారు. యూనివర్స్ ఆల్సో డూస్ ద సేమ్ థింగ్. యూనివర్స్ ఏం చేస్తుంటే మీరు ఎటువంటి థింగ్స్ మీరు బయటకి ఇస్తారో యూ విల్ గెట్ దట్ ఇన్ మల్టిప్లై ఇట్, ఓకే, మల్టిపుల్ టైమ్స్. Whether you believe it or not, it happens. That's it. It's the law of attraction. There is no logic, only magic with law of attraction. ఓకే, సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలండి? ఎస్, అవును సార్, నేను ఏమన్నా బ్యాడ్గా అనుకుంటే, మనం ఎవరికైనా బ్యాడ్ చేస్తే మనకి ఏదైనా బ్యాడ్ జరుగుతుంది. లేదు సార్, జరగలేదు. వెయిట్ ఫర్ ఇట్. డోంట్ కన్వే యువర్ మెసేజ్, డోంట్ కంక్లూడ్, వెయిట్ ఫర్ ఇట్. యూ టర్న్, ఇట్ డెఫినెట్లీ కమ్స్. డూ గుడ్, you'll get more good things to your life, కదా, అవునా కదా? ఎప్పుడైతే మనం ఏమి ఇస్తామో అదే మనకి వెనక్కి వస్తుంది. సో సింప్లీ ఇట్స్ ఎ బూమరాంగ్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం. బూమరాంగ్ తెలుసు కదా, ఆస్ట్రేలియన్ ఇది, ఇలా విసరగానే ఇలా 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 తిరుగుతూ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. సో ఎవరైతే విసురుతారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. ద యూనివర్స్ డూస్ ద సేమ్ థింగ్. మీరు ఏమైతే బయటకి ఇస్తారో అవి ఖచ్చితంగా మీకు మల్టిప్లై అయ్యి వస్తాయి. సో బీ కేర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్ అబౌట్ దిస్, ఓకే. సో ఎప్పుడైతే మనం మంచి థాట్ బయటకి ఇచ్చాం, మంచి థింగ్స్ మీకు వస్తాయి.
నెగిటివ్ థాట్స్ ఇచ్చాం. వాడు బాగోవాలి, మంచిగా ఉండాలి, బాగుండాలి, లవ్ ఇచ్చాం, మనం హ్యాపీనెస్ ఇచ్చాం, జాయ్గా ఉండేలా చూస్తున్నాం. అన్ని థింగ్స్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ మల్టిప్లైడ్ ఫార్మ్స్. లేదు వాడు ఇలా అయిపోవాలి, వాడు బాగోకూడదు, అది కూడదు, ఇది కూడదు అంటే ఫస్ట్ మీకు మీరుగా హెల్తీగా కూడా ప్రాబ్లమ్స్ లో ఇదవుతారనమాట. ఎప్పుడైతే మనం ఇచ్చేస్తుంటామో అప్పుడు మనం చేసే ఇదేంటంటే, మనం ఎలా అయితే మనం వీటిని అట్రాక్ట్ చేస్తామో అటువంటి వాటిని మీరు పొందుతారు. అంటే మీరు ఎలా అట్రాక్ట్ చేస్తారంటే, మీరు ఇవ్వబడి మీరు అవి పొందుతున్నారు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే సార్, ఇవన్నీ బాగానే అర్థమైనాయి సార్. ఇంకా మంచిగా ఒక మంచి ఫార్ములా ఉంటే చెప్పండి. ఎప్పుడైతే మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేద్దాం అనుకున్నామో అన్ని బాగానే జరుగుతున్నాయి సార్. బట్ మనం ఏంటంటే మన ఆలోచనలు మాత్రం అట్లా లేవు అని అనుకుందాం. మన ఆలోచనలు అలా లేనప్పుడు జరిగే విషయం ఎలా ఉంటుందండి? అటువంటి విషయాలే కదా మనం అట్రాక్ట్ చేస్తాం అనుకున్నాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఇట్స్ నాట్ ద లాజిక్, దట్స్ ఓన్లీ మ్యాజిక్. ఓకే, ఇష్టం. ఎస్, ఇట్స్ ఓన్లీ మ్యాజిక్. ఎస్, మనకు తెలుసు కదా, సైన్స్ ట్రీటైజ్ ఎప్పుడు చెప్తారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ నైదర్ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎంతమంది సైన్స్ టీచర్లు తెలుసండి ఇది? ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. వన్ ఫార్మ్ ఆఫ్ ద ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. అవునంటారా కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ ఉంది, డీజిల్ ని మనము కార్ లో పోస్తాం, డీజిల్ కారు. లేదా పెట్రోల్ ఉంది, పెట్రోల్ బైక్ లో పోస్తాం, మనం రన్ చేస్తాం. అది ఎలా మారుతుంది? కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అవునా? అందుకే బైక్స్, కార్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకో ఫామ్ లోకి మార్చగలం కదా. సో సిమిలర్లీ మన థాట్స్ కూడా హ్యావింగ్ ద ఫ్రీక్వెన్సీ కదా. థాట్స్ ఆర్ నథింగ్ బట్ వేవ్స్. అవునా కదా? తెలుసు కదా, మన థాట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రదీప్ సార్ నాకు కాల్ చేశారు. నా నెంబర్ 9177-200-300 అనుకుందాం. కానీ సార్ ఏం చేశారంటే 300 బదులు 301 కొట్టారు. ఒక నెంబరేగా తేడా. ఏముంది అంటే, కాల్ నాకు వస్తుందా? రాదు కదా. 301 ఎవరితో వాళ్ళకి వెళ్తుంది, నాకైతే రాదు. పర్వాలేదులే, 1 ఎక్కువ కొట్టాక ఈసారి తక్కువ కొడదామని 299 కొట్టారు. నాకు వస్తుందా, వాళ్ళకి వెళ్తుందా? ఖచ్చితంగా ఎవరికో వెళ్తుంది. రాజేష్ సార్ అనగానే ఎవరండి అంటారు. సో ఖచ్చితంగా ఎవరిది. సో నా నంబర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ నంబర్కి డయల్ చేసినప్పుడు మాత్రమే నాకు కనెక్ట్ అవుతుంది. అలానే మనం థాట్స్ అనే వాటికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి థింగ్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూనివర్స్ హ్యావింగ్ సమ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సార్ నాకు 10 లక్షల డబ్బులు కావాలి. ఎస్, ఫ్రీక్వెన్సీ ఇట్స్ అ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ యూ గాట్ ద మనీ కావాలి, మనీ గాట్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. నాకు హ్యాపీనెస్ కావాలి, హ్యాపీనెస్ గాట్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. అప్రిసియేషన్ కావాలి, నాకు అప్రిసియేషన్ ఈజ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. కానీ నేను లోగా ఆలోచిస్తూ అయ్యయ్యో నేను ఈఎంఐ ఎలా కట్టాలి, ఏమవుతుందో, ఈ నెల ఎన్ని అప్పులు వస్తాయో, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాండి? లో ఫ్రీక్వెన్సీ. ఓకే, మనకు కావాల్సింది మనీ, హై ఫ్రీక్వెన్సీ, మనం ఆలోచించేది లో ఫ్రీక్వెన్సీ. సో మ్యాచ్ అవుతుందా ఇక్కడ? మ్యాచ్ అవుతుందా? సో ఎప్పుడైతే మనం హైలో అంటే మన థాట్స్ అన్ని హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అంటే ఎస్, ఐ విల్ గెట్ ద మనీ, ఐ బిలీవ్ దిస్, ఐ కెన్ అట్రాక్ట్ ద మనీ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఈరోజు సార్ శుక్రవారం బాగా పని చేసాం సార్, పూలు ఎంత ఖరీదైనా మేము కొనేసి అమ్మవారికి మంచి పూజ చేసాం సార్, దానివల్ల వచ్చేస్తుంది అనుకుంటే, ధనలక్ష్మి వచ్చి మా చేతిలో 10 లక్షలు పెట్టేసింది అనుకుంటామా? పెడుతుందా? యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఎస్ యు డిజర్వ్ ఇట్, యు బిలీవ్ ఇట్ అన్నప్పుడు ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి సార్ ఉన్నారు. సార్ కెన్ ఐ టేక్ యూ యాజ్ ఎగ్జాంపుల్ సార్? థ్యాంక్ యూ. సో చిరంజీవి సార్ అనుకున్నారు ఒక 10 లక్షలు కావాలి అని థాట్ రిలీజ్ చేశారు యూనివర్స్ కి. సో 10 లక్షలు రిలీజ్ చేయగానే వెంటనే బ్యాంక్ మేనేజర్ వచ్చేసి 10 లక్షలు చేతిలో పెట్టేస్తాడా?
నెవర్. యూనివర్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ చిరంజీవి సార్ బిలీఫ్స్ ని చెక్ చేస్తుంది అనమాట. బిలీఫ్స్ చెక్ చేస్తుంది. ఎలా అంటే ఎస్ ఎస్ చిరంజీవి గారు మీరు నిజంగానే మీరు బిలీవ్ చేస్తున్నారా, మీకు వస్తుందా లేదా అని చెప్పి ఫస్ట్ చెక్ చేస్తుంది. అంటే వాళ్ళ థాట్స్ చెక్ చేస్తుంది అనమాట. ఎలా వాళ్ళ థాట్స్ అన్ని నాకు వస్తాయా రావా, ఏమవుతాయో, మనమేమో 10 లక్షలు రావాలంటే వెంటనే రావు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నారు అనుకోండి. సో ఆటోమేటిక్ గా అటువంటివి ఏమి రావు. అప్పుడు యూనివర్స్ ఏముంటుందంటే యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ యూ విల్ బి గెటింగ్ ఇట్ అని చెప్పి మీ దగ్గర ఉన్నాయి కూడా బ్యాక్ తీసేసుకుంటుంది, కానీ మీకు ఇవ్వదు. అదే చిరంజీవి సార్ అనుకున్నారు, ఎస్ ఐ విల్ గెట్ ద మనీ విచ్ ఎవర్ ద థింగ్స్ ఐ విల్ బి డూయింగ్ ద సర్వీస్ టు ద సొసైటీ, ఆర్ నేను చేసే పనిలో నేను సర్వీస్ చేస్తా అనే ఫీల్ తో వస్తుంది అని బిలీవ్ చేసినప్పుడు డెఫినెట్ గా వస్తుంది. సార్ నిజంగా వస్తుందా సార్? ఎస్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది చెప్తున్నా. ఎలా వస్తుంది అంటే ద యూనివర్స్ విల్ క్రియేట్ సచ్ సర్కమ్స్టెన్సెస్ టు చిరంజీవి సార్. అంటే ఆయన మంచి బిజినెస్ చేయడానికి మంచి కస్టమర్స్ రావచ్చు, లేదా మంచి ఆపర్చునిటీ చూసుకొని ఆయన దాన్ని యూటిలైజ్ చేసుకొని మనీగా ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది హెల్ప్ చేయొచ్చు. నీకు ఎప్పుడో నాకు ఇచ్చిన అమౌంట్ నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేసాను, బాగా వచ్చింది డబ్బులు, ఇదిగో తీసుకొని చెప్పవచ్చు. విచ్ ఎవర్ ద ఫార్మ్ యూ మే బి బిలీవ్ ఇన్, అండ్ ద యూనివర్స్ విల్ డెఫినెట్లీ గివ్ యూ దట్. దట్స్ ద యూనివర్సల్ లా. ఎందుకు అంటే ఎస్ యు బిలీవ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, యా డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఎందుకంటే నువ్వు బిలీవ్ చేయట్లేదు కాబట్టి అదే వస్తుంది. ఏంటి అంటే రాదు అని బిలీవ్ చేయట్లా కాబట్టి రాదు ఏది. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ విల్ గెట్, సో డెఫినెట్లీ యూ విల్ గెట్. ఓకే, ఎస్. సో అర్థమైందండి ఇలా. ఇఫ్ యూ బిలీవ్ దట్ యూ విల్ గెట్, ఆర్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ వోంట్ కమ్ టు యూ. బికాస్ యూనివర్స్ కూడా చెక్ చేస్తుంది నిజంగానే నమ్ముతున్నాడా లేకపోతే యాక్ట్ చేస్తున్నాడా నా దగ్గర అని. సో అప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ టు బి. ఓకే, ఎస్. ఇప్పుడు నేను అన్నా కదా, ఇప్పుడు నాకు మనీ కావాలి, అన్నీ కావాలి, బట్ ఫ్రీక్వెన్సీ ఏంటి? నా ఫ్రీక్వెన్సీ లోలో ఉంటే డెఫినెట్ గా అటువంటివి నేను అట్రాక్ట్ చేస్తా, అవునా కదా? నా ఫ్రీక్వెన్సీ లోలో ఉంది, నేను అటువంటివి నేను అట్రాక్ట్ చేస్తాను డెఫినెట్ గా. నేను ఇందాక చెప్పా కదా, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్, అవునా? సో నేను మీకు కొంతమంది ఎర్లీ లా ఆఫ్ అట్రాక్షన్ యూజర్స్ ని ఇచ్చేస్తాను ఒక్కసారి. సో అప్పుడు మీకు తెలుస్తుంది వెదర్ మనము నిజంగానే మనం బిలీవ్ చేయొచ్చా లేదా అనేది. ఓకే, ఎస్. ఎవరైనా చదవగలరా ఇది స్లైడ్? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, సమ్వన్ హూ కెన్ రీడ్ దిస్? Early LOA uses యా, Plato, the theory of forms, metaphysics. Yogananda, ఎస్, author of autobiography of a yogi, Kriya Yoga. Wallace Yeah. de Wattens, author of The Science of Getting Rich. Napoleon Hill, author of Think and Grow Rich. James Allen, author of As a Man Thinketh. Albert Einstein, physicist, theory of relativity, quantum. Dale Carnegie, author of How to Win Friends and Influence People. ఎస్, డేల్ కార్నిగీ. ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ చిరంజీవి సార్, ఇట్స్ వండర్ఫుల్. సో వీళ్ళంతా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేశారండి. సార్ నేను బిలీవ్ చేయను అంటారా? అయితే మీకు ఒక స్టోరీ చెప్పాలి. డేల్ కార్నిగీ ఉన్నారు కదా, డేల్ కార్నిగీ ఇప్పుడు లాస్ట్ ఆఫ్ గెటింగ్. డేల్ కార్నిగీ ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టారనమాట యుఎస్ లో. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూస్ చేస్తారో చెప్తున్నా. ఓకే, ఆయన ఏమనుకున్నారంటే ఎస్ నేను మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి, ఒక మంచి ట్రైనర్ గా. వాళ్ళకి ఏంటంటే ఈజ్ వండర్ఫుల్ ట్రైనర్. ఓకే, పీపుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి అని చెప్పి మంచిగా నేర్చుకున్నారు అనమాట. సో ఆ నేర్చుకునేదిలో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసినప్పుడు కొంత సర్టెన్ టైం అయిపోయిన తర్వాత ఆయన నిజంగానే ఆయన అనుకున్న పొజిషన్ చేరారు. ఓ 10 years తర్వాత. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ వండర్ఫుల్
ట్రైనర్స్ ఇన్ యుఎస్ ఎట్ దట్ టైం. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆయన వండర్ఫుల్ పెద్ద సంస్థ స్థాపించి ట్రైనర్స్ ఇన్స్టిట్యూట్ చేశారనమాట. మనం చదువుకునే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ తెలుసు కదా మనకి, ఈపీఎస్ అంటాం. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అసలు ఎలా ఉండాలి, దాని ట్రైనింగ్ మాడ్యూల్ ఎలా ఉండాలి, అసలు పీపుల్ని ఎలా డీల్ చేయాలి మనం అనేది ఇదే చిన్నవి కాదండి. సో మనకు తెలుసు కదా ఏంటి అంటే యుఎస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. యుఎస్ అని చెప్తూ ఉంటాం అనమాట మనం. సో అటువంటి యుఎస్ లోనే ద బెస్ట్ కంపెనీస్ అన్నిటికి కూడా ఆయన వండర్ఫుల్ గా ట్రైనింగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఎటువంటి ట్రైనింగ్స్ అంటే ఆయన ట్రైనింగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిజినెస్ కానీ ఏది కానీ రాకెట్ స్పీడ్ తో దూసుకొని వెళ్ళిపోతూ ఉండేది అనమాట. సో అటువంటి వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఇచ్చిన పర్సన్ అనమాట. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తారు. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్తాను సార్. మనకి అంతా బాగుంది సార్, మనం బేసిక్ 3 లాస్ నేర్చుకున్నాం సార్, మనం ఏమి బయటకి ఇస్తే అదే వస్తుంది సార్, మనకి అర్థమైంది సార్, ఇక్కడ వరకు చాలా బాగుంది అని చెప్పి అనుకుంటాం కదా. యా, ఇలా చెప్తే బాగుంది అనిపించింది నాకు. ఎందుకు ఇలా చెప్తే బాగుందా? ఇలా చెప్తే నాకు బాగుంది, ఎందుకంటే మన ఫణీంద్ర సార్, శ్రీరామ్ సార్ అందరు బిజీగా ఉన్న వాళ్ళందరూ కనపడకుండా ఉన్నారు కదా. నేను కూడా ఇలా చెప్తా ఈసారి నుంచి. వద్దులే, మెజారిటీ మీరందరూ సో క్యామ్ ఆన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఆన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఎస్, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. స్టార్ట్ విత్ సంథింగ్ వేర్ అవర్ ఫోకస్ గోస్, దట్ గోస్ స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. లైక్ అట్రాక్ట్స్ లైక్, వాట్ ఎవర్ యూ విల్ గివ్ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి కదా. హై ఫ్రీక్వెన్సీలో ఉంటే మనము ద బెస్ట్ థింగ్స్ యూ విల్ అట్రాక్ట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సింపుల్. ఇలా చూపించండి అందరూ. When frequency matches, attraction happens. When frequency matches, attraction happens. సో నేను మనీ కావాలి, హై ఫ్రీక్వెన్సీ. నా ఫ్రీక్వెన్సీని కూడా ఇక్కడికి తీసుకెళ్ళినప్పుడే దట్ అట్రాక్షన్ హ్యాపెన్స్. అవునా కదా? నేను లో ఫ్రీక్వెన్సీలో ఉన్నా, నాకు మనీ కావాలంటే మ్యాచ్ అవ్వలేము. కాబట్టి నేను లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఏమొస్తాయండి? లో థింగ్స్ వస్తాయి. అంటే యాంగ్రీ, సారో, ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తుంటాయి. ఎందుకు? మన ఫ్రీక్వెన్సీ లో ఉందన్నమాట. అంటే మన థాట్స్ అనేవి లో ఉన్నాయి. మన థాట్ ప్రాసెస్ పాజిటివిటీకి పెంచి మనం హై ఫ్రీక్వెన్సీకి వెళ్తే ఆటోమేటికలీ యూ విల్ గెట్ దిస్. ఓకే, ఎస్ సార్, అంతా బాగుంది సార్. మళ్ళీ మంచి రిలేషన్షిప్స్ అన్ని బాగుండాలి, ఎలా చేయాలి ఏంటి అంటే ఒక మంచి వండర్ఫుల్ ఫార్ములా ఉంది. సో a+b² ఎంత ఏంటి? a+b² ఈక్వల్ టు చెప్పగలరా ఎవరన్నా? సాహితి, శ్రీరామ్. a² + 2ab సార్. అప్పుడు జ్యోతి మ్యామ్ బాగా హైపర్ యాక్టివ్ గా ఉన్నారు మేడం. అసలు మీరందరూ డామినేట్ చేసేస్తారు మేడం అసలు కదా. గ్రేట్ మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు అంత యాక్టివ్ గా ఉండడం అనేది ఇట్స్ ఎనర్జీ సైన్ అనమాట. ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ ద హ్యాపీనెస్. ఫస్ట్ చెప్పా కదా, హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ద అట్రాక్షన్ హ్యాపెన్స్ విత్ ద హై థింగ్స్. ఓకే, హ్యాపీనెస్, జాయ్, అప్రిసియేషన్, ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. గ్రేట్, వండర్ఫుల్ మ్యామ్. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాం సార్. అంతా బాగుంది, మన ఈ విషయాలన్నీ బాగున్నాయి, మనం ఏమి ఇస్తే అది వస్తుంది, అన్ని నేర్చుకున్నాం సార్. కానీ కొన్ని కంట్రోల్ చేసుకోలేము కదా మనం, ఎమోషన్స్. సార్ నన్ను ఎవరైనా అంటే చాలు సార్, నాకు పిచ్చి మామూలు లేవదు సార్, కోపం అని చెప్తాం. అవునా? ఏం జస్ట్ ఏమల్లా బ్రహ్మానంద ఎక్స్ప్రెషన్ అంతే. బ్రహ్మానంద ఎక్స్ప్రెషన్ ఏమంటారు? బాగా నన్ను ఏదో తిట్టేశాడు, ఇంకా గోల గోల అనమాట. వాడి కుటుంబ చరిత్ర మొత్తం కింద నుంచి పైదాకా చదివేస్తారు కొంతమంది అనుభవాలు ఉంటారు. సో అలా జరుగుతుందా లేదా? జరుగుతుందా? మనకు కూడా కోపం వస్తుంది కదా. మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ ఉంది, ఏమంటే తీసుకురండి అంటే తీసుకురాను, ఏదో హడావుల్లో పడి ఇంటికి వచ్చేస్తా. ఏంటండి చెప్తా అంటే, నీకు తెలుసా లేదా నేను ఎంత కష్టపడి వస్తా, అది ఇది ఇది అని చెప్పి తను నా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని కష్టాలు పడి అన్ని చేసినా సరే మొత్తాన్ని బూడిదలో పోసినట్టు మొత్తం తుడిచి పక్కన పడేస్తారు ఆ కోపం వల్ల. అవునా? అలా జరుగుతుంటాయి మన ఇళ్లలో కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నా, ఎవరో వచ్చి డాష్ ఇచ్చేసారు నాకు. డాష్ ఇచ్చినప్పుడు వెంటనే నేనేం చేసా, బ్లాస్ట్ చేసా, ఒక 2 పీకితే వాడేమో తక్కువ తింటాడు, వాడు పీకడానికి వస్తే నేను ఇద్దరు చొక్కాలు పట్టుకుంటా, అంతా అయిపోద్ది. చుట్టుపక్కల జనాలు వస్తారు, గోల గోల అయిపోయి
బాబాయ్లు వస్తారు. బాబాయ్లు అంటే తెలుసు కదా, పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళి చక్కగా అక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్ గా అదంతా ప్రాబ్లం, మళ్ళీ నెగిటివిటీ, మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను, మా మిస్సెస్ ఇలా చెప్పినప్పుడు అప్పుడు ఎస్ నేను వర్క్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను, ప్రాబ్లమ్స్ లో ఉన్నా, అన్ని ఉన్నాయి బయట వైపు, కానీ ఇంటికి వచ్చి మన కోసం ఎదురు చూస్తుంది, నా కోసం ఎదురు చూస్తుంది. తను వచ్చినప్పుడు తను అడిగింది ఏమండి తేలేదా అని చెప్పి. అప్పుడు నేను ఒక్కసారి ఆలోచించి, నాకున్నాయి అన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, వర్క్ ప్రెజర్స్ ఉన్నాయి, హెక్టిక్ ఇది షెడ్యూల్ వల్ల బాగా ఎనర్జీ లాస్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ ఒక్క నిమిషం ఆగి, అర్రే సారీ రాదా, నేను మర్చిపోయాను, నేను ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను అని చెప్తే అప్పుడు ఎలా ఉంటుందండి? తను ఏమనుకుంటుంది, అర్రే మా ఆయన ఎంత కష్టపడి ఇచ్చారు, పోన్లేండి మర్చిపోతే పర్వాలేదు, మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, టీ ఇస్తా, కాఫీ ఇస్తా ఉంటుంది. అవునా? చాలా మంది సింపుల్ లాజిక్ తెలియక లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. సింపుల్ లాజిక్ అనమాట. ఏంటి అంటే, వెన్ ద థింగ్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈవెంట్ అయితే అక్కడ జరిగి తీరుతుంది ఖచ్చితంగా. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, బైక్ మీద వెళ్ళినప్పుడు ఎవరో గుద్దారు, అది జరిగిపోయింది, మనం ఏమన్నా మార్చగలమా? ఆదిత్య 369 మళ్ళీ టైంని వెనక్కి తీసుకెళ్ళి వెళ్తాం, మళ్ళీ బైక్ వెనక్కి వస్తుంది, అప్పుడు నేను బ్రేక్ వేస్తా, అతను వెళ్ళిపోతాడు అనుకుంటామా? కాదు కదా, జరిగిపోయింది. ఇప్పుడు నేనేం కంట్రోల్ చేయగలను? నా రెస్పాన్స్ కంట్రోల్ చేయగలను. అంటే అతను గుద్దేసినప్పుడు నేను రియాక్ట్ అయ్యి గొడవ పడితే అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే. అటువంటి అప్పుడు కొంచెం సేపు ఆగి, ఒక్క నిమిషం ఆగి, ఎస్ జరిగిపోయింది కదా, లాస్ ఇస్ లాస్, అయిపోయింది. అయ్యో సార్ మీకు ఏమైనా దెబ్బలు తగినాయా అనగానే అతనేమనుకుంటాడు, ఎదుట అతను అరే రే నేనే గుద్దేసి అయినా సరే ఈయన ఎంత మంచి అయినా చెప్పి అనుకుంటాడు. అవునా? సో అనుకున్నప్పుడు గొడవ జరుగుతుందండి, ఖచ్చితంగా జరగదు. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఇచ్చాం మనం? పాజిటివ్ వేలో ఇచ్చాం. సో మనకు కూడా రెస్పాన్స్ ఎలా వస్తుంది? పాజిటివ్ గానే వస్తుంది. అవునా? మనం ఏమన్నాం ఇందాక, మనం ఏమి ఇస్తే అదే కదా వస్తుంది. ఇక్కడ రియాక్షన్ ఇస్తే మనకి రియాక్షన్ వస్తుంది, రెస్పాన్స్ ఇస్తే మనకి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, అప్పుడు మనకు కావాల్సిన అవుట్కమ్ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది? డిఫరెంట్ గా వస్తుందిగా. ముందు కేసులో రియాక్షన్ ఉన్నప్పుడు నాకు 2 చోట్ల, ఇంట్లో బయట 2 ప్రాబ్లమాటిక్ గానే ఉన్నాయి. అదే నా రెస్పాన్స్ అనేది పాజిటివ్ ఇచ్చినప్పుడు, రెస్పాన్స్ అనేది పాజిటివ్ ఇచ్చా కాబట్టి ఇంట్లో హ్యాపీగా ఉన్నా, బయట ఏదో ప్రాబ్లం జరిగింది, అది జరగడం వల్ల కూడా ఇప్పుడు నాకైతే ఇబ్బంది లేకుండా ఉంది. అవునా? సో మన లైఫ్ లో కూడా చాలా మంది ఏం చేస్తామంటే రియాక్ట్ అవ్వడం అనేది కామన్ గా జరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ జస్ట్ సారీ, సో ఎప్పుడైతే మనం ఇలా రెస్పాన్స్ ఇస్తామో మన లైఫ్ ఎక్సలెంట్ గా ఇదవుతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మనం రియాక్షన్ ఇద్దామా, రెస్పాన్స్ ఇద్దామా? మన లైఫ్ లో ఏమిద్దాం? రెస్పాన్స్ ఇద్దామా? ఓకే, రెస్పాన్స్ ఇస్తే ఏంటి ప్రయోజనం చూద్దాం. ఓకే, ఎస్ వీఆర్ లెర్నింగ్ ద వండర్ఫుల్ ఫార్ములా E+R=O టుడే. మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో అయినా, వెదర్ ఇట్స్ ప్రొఫెషన్, పర్సనల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఓకే, ఈ వండర్ఫుల్ ఫార్ములా మీరు అప్లై చేస్తే యూ విల్ నెవర్ ఫెయిల్, యూ విల్ గెట్ ద హ్యాపీనెస్. ఓకే, ఎస్ E+R=O అంటే ఏంటండి? ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. సో ఈవెంట్ అనేది ఒకటి జరుగుతుంది, ఇట్ ఈస్ కాన్స్టెంట్, అంటే మారదు అనమాట. కానీ ఆ ఈవెంట్ కి మనం ఇచ్చే రెస్పాన్స్ వల్ల అవుట్కమ్ విల్ డెఫినెట్లీ గ్రో. ఈ ఒక 2 అనుకున్నామండి, 2 + ఎంత అయితే 8 అవుతుంది చెప్పగలరా? నాకు మ్యాథ్స్ కొంచెం వీక్ నేను. 4 సార్. అయ్యో మేడం 8 అన్నాను మేడం. 2 + డాష్. 6 ఎస్ సాహితి, గుడ్, నువ్వు స్టూడెంట్ అనిపించావు. మ్యాథ్స్ టీచర్ మంచి వాళ్ళు అనమాట, మా నాగేశ్వర మాస్టర్, శాస్త్రిగిరి మాస్టర్ల. గుడ్. సో యా 2 + ఎంత అయితే 10 అవుతుంది? 8. ఓకే, గుడ్. సో 2 + ఎంత అయితే 17 అవుతుంది? 15 సార్. యా, దట్స్ వండర్ఫుల్ కదా.
మనం 2నే కాన్స్టెంట్ గా ఉంచాం, బట్ మనకు కావాల్సిన రిజల్ట్ అవుట్కమ్ అనేది బాగా కావాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెస్పాన్స్ ని మారుస్తున్నాం. అర్థమైందా? ఎప్పుడైతే మన రెస్పాన్స్ ఒక ఈవెంట్ కి మారుస్తామో అవుట్కమ్ కూడా దాని తగ్గట్టు చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఫార్ములా. మనం ఏం చేస్తామంటే మాక్సిమం లైఫ్ లో ఈవెంట్ ని బ్లేమ్ చేస్తాం అనమాట, బట్ వి ఫర్గెట్ ద పవర్ ఆఫ్ చాయిస్ ఈజ్ అవర్ రెస్పాన్స్. ఎప్పుడైతే మీరు ఈవెంట్ ని బ్లేమ్ చేస్తారో, ఇలా జరిగింది నాకు ఇలా జరిగిందని, నలుగురు గాల్స్ ఇక్కడ ఆడుకుంటా ఇంకోటి ఉందిగా వెంకట్ సార్, యా. సో ఎప్పుడైతే మనము ఆ ఈవెంట్ ని బ్లేమ్ చేస్తామో మన అవుట్కమ్ ఏమైనా మారుతుందండి? ఖచ్చితంగా మారదు. ఎప్పుడు మారుతుంది? మన పవర్ ఉంది మన చేతిలో, అదే ద రెస్పాన్స్. whenever you feel the positive response, the outcome would be the wonderful thing అనమాట in our life. ఓకే, ఎస్ సార్, బాగానే ఉంది సార్. మరి E+R=O అన్నప్పుడు దీనిలో ఉన్న ఫార్ములా ఇది ఏంటి సార్ అంటే, ఈవెంట్ చేంజ్ అవుతుందండి. ఈవెంట్ చేంజ్ అవుతుందా? ఈవెంట్ అనేది చేంజ్ అవుతుందా? ఈవెంట్ అనేది కాన్స్టెంట్ కదా, అది అలానే జరుగుతుంది. ఒక ఈవెంట్ జరిగింది, అది అలానే జరుగుతుంది, దాన్ని మార్చలేము కదా. మనం ఏం మార్చగలం? రియాక్షన్. రియాక్షన్ ని మార్చగలం. రెస్పాన్స్. మనం రియాక్షన్ ఇస్తే ఏమవుతుంది? రిజల్ట్ ఎలా ఉంది? నెగిటివ్ మనం ఇస్తే రియాక్షన్ ఇచ్చాం, నెగిటివ్ గా ఉంటుంది సార్, పాజిటివ్ ఇస్తే నెగిటివ్ రెస్పాన్స్. పాజిటివ్ ఉంటుంది సార్. రియాక్షన్ అంటే నెగిటివ్ అనమాట, అంటే మనకి సహజంగా ఉండేది కదా, సహజంగా ఉండేది. మొన్న ఎవరో అన్నారు, సైకిల్ మీద అలా వెళ్తూ నడుచుకుంటూ వాడు వచ్చి సడన్ గా గుద్దేసి, ఏ గుద్దు లేదా ఎక్కడ నడుస్తావు అని చేస్తాడు. అనగానే మనకి వెంటనే కట్టర్ తెచ్చుకుంటూ వచ్చేస్తుంది అనమాట కోపం. నీకు బుద్ధి లేదా, అది ఇది అని చెప్పి పెద్ద గొడవ అయిపోతుంది, అక్కడితో పెద్ద గోల మొదలవుతుంది. అదే అక్కడ ఇచ్చేసినప్పుడు మన గుద్దేశాడు, ఇక మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం కదా. సార్ మీరు నన్ను గుద్దబట్టి బాగున్నారు, ఏ పెద్ద లారీని గుద్దుంటే ఏమైంది ఒకసారి ఆలోచించండి అని రెస్పాన్స్ ఇచ్చా. ఏమవుతుంది? అమ్మో అని వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది, భయం వేస్తుంది కదా ఖచ్చితంగా. సో అదే మన రెస్పాన్స్ అనమాట. ఓకే, ఎప్పుడైతే మన రెస్పాన్స్ ఉందో ప్రాపర్ గా, అప్పుడు మన అవుట్కమ్ అనేది వండర్ఫుల్ గా వస్తుంది. సో ఈరోజు మీరు నేర్చుకున్న ఫార్ములా ఏంటి పిల్లలు? చెప్పండి పిల్లలు, ఒకసారి టైప్ చేయండి. O సార్. ఓ జ్యోతి మ్యామ్ అసలు ఆగరు, మామూలుగానే చెప్పేస్తున్నారు. వేరే పిల్లలంతా వెనకబడిపోతున్నారు, అందువల్ల మీరు అందరూ టైప్ చేయాలని కోరుకుంటున్నాం. Event E+R=O. ఓ వేణు సార్ ఇప్పుడు జాయిన్ అయ్యారు స్క్వాడ్ లో. నెక్స్ట్ చెప్పాలి E+R=O, అవునా? E+R is equal to O. యా, ఆర్ అంటే రియాక్షన్ కదా. Response. ఈవెంట్ ప్లస్ Response. రియాక్షన్ ఈక్వల్ టు అవుట్కమ్. E+R=O లో రియాక్షన్ అంటే అవుట్కమ్ ఇస్ నెగటివ్. Yes. వెన్ రెస్పాన్స్ ఇస్ దేర్, అవుట్కమ్ ఇస్ Positive. yes. అవుట్కమ్. సో మీరంతా మంచి విషయం నేర్చుకున్నారు ఈరోజు. E+R=O వండర్ఫుల్ ఫార్ములా కదా. A+B² ఎక్కడ ఉపయోగపడిందో లేదు నాకు తెలియదు, ఎందుకంటే నేను మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, 98 వచ్చే మ్యాథ్స్ లో, కానీ ఎక్కడ ఉపయోగపడలా. కానీ ఈ ఫార్ములా ఎక్సలెంట్ గా ఉపయోగపడింది నాకు లైఫ్ లో. E+R=O వండర్ఫుల్ గా ఉపయోగపడింది. సో మీకు కూడా ఉపయోగపడుతుంది, మీరు నేర్చుకొని జీవితంలో అప్లై చేస్తారు. ఓకే, గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైందా అర్థమైంది. సార్? గ్రేట్. సో ఇప్పుడు మంచి బాగుంది సార్, నాకు మంచి విషయాలు నేర్చుకున్నాం, కానీ నాకు రిజల్ట్స్ ఏం రావట్లేదు సార్. మరి ఏంటి సార్, ఎందువల్ల అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. సో రిజల్ట్స్ రావట్లేదంటే నేను ఇప్పుడు సక్సెస్ అవ్వాలి, లేదు నేను ఈరోజు మంచి ఇంక్రిమెంట్ రావాలి, నాకు రాలేదు సార్. మా బాస్ వల్ల సార్, ఇక్కడ నా పర్ఫార్మెన్సే బాగాలేదు అనుకోండి, మా బాస్ ఏం చేస్తాడు? అవునా? చాలా మంది అనుకుంటాం, చాలా మంది ఏం చేస్తారంటే మనకి రావాల్సిన రాలేదు ఎందువల్ల అంటే ఎదుటి వాళ్ళ వల్ల అని చెప్పి అనుకుంటుంటాం కదా.
సో మనం లైఫ్ లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి లైఫ్ లో రావాలి అని రాసి పెడితే ఏది ఆగదండి. ఓకే, సో టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ లైఫ్ ఈజ్ మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే యాక్చువల్ గా మనం ఎప్పుడైతే రిజల్ట్స్ కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో 100%, దెన్ డెఫినెట్లీ మనం గ్రో అవుతాం. ఓకే సార్. లేదు సార్, నేను హ్యాపీగా ఉండడానికి మా ఆవిడ కారణం సార్. మా ఆవిడ ఏమీ మార్చేయకుండా హ్యాపీగా అన్ని శుభ్రంగా వండి పెడితే నేను హ్యాపీగా ఉంటాను సార్ అంటారా సార్? ఎవరైనా అంటారా సార్? లేదు సార్, మా వారు నాకు ఒక రవ్వలహారం అంటే మంచి డైమండ్ నెక్లెస్ తెచ్చిచ్చారు అనుకోండి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అంటారు. దుర్గాకుమారి మ్యామ్ అలా అంటారా? జయభారతి మ్యామ్ అలా అంటారా? జ్యోతి మేడం ఒక పెద్ద డైమండ్ నెక్లెస్ ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను అంటారా? లేదు లేదు సార్. లేదు సార్, అలా ఏం హ్యాపీగా అనను సార్. ఉండడానికి అలా అన్నాం. మన హ్యాపీనెస్ మనలోనే కదా ఉంటుంది అవును సార్. కదా, అది మన మైండ్ సెట్ లోనే ఉంటుంది సార్. యా, దట్స్ వాట్ ద రెస్పాన్సిబిలిటీస్. మా ఆయన నన్ను ఏమన్నా పర్వాలేదు, నన్ను తిట్టినట్టు కాదు ఇన్ ద సెన్స్ నన్ను ఇక నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు నీ అంత లేదు అన్నారు అనుకోండి, అప్పుడేమైనా ఫీల్ అవుతా. ఇప్పుడు అసలు ఫీల్ అవును అనుకోవాలి, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఎవరి హ్యాపీనెస్ కి ఎవరు? మీరంతా హ్యాపీగా ఉండాలి. కాబట్టి రాజేష్ సార్ సెషన్ బాగా చెప్తేనే హ్యాపీగా ఉంటాం, లేకపోతే ఉంటాం. మన హ్యాపీనెస్ కి మేమే రెస్పాన్స్ సార్. ఓ వండర్ఫుల్ మ్యామ్. జ్యోతి మ్యామ్ బాగా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తారు కాబట్టి అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకి ముందుగా. సో వెన్ ఎవర్ యు ఆర్ 100% రెస్పాన్సిబుల్ అండ్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ అకార్డింగ్లీ. ఓకే, హ్యాపీగా ఉండాలి సార్, రెస్పాన్సిబుల్ గా ఉంటాను. బట్ ఏం చేయాలి అంటే ఎస్ యూ నీడ్ టు గివ్ అప్ 3 things. ఓకే, 3 విషయాలు మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలండి? తెలుసుకుందామా వద్దా? తెలుసుకున్నాం సార్. తెలుసుకున్నావా? ఓకే, గ్రేట్. ఎస్, 100% రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నప్పుడు నా హ్యాపీనెస్ నాతోనే ఉంటుంది. కాదు మా నాన్న పెద్ద ఒక 10 కిలోలు స్వీట్లు తెచ్చిస్తే నేను హ్యాపీగా ఉంటా అంటే అలా కుదరదు. లేదు మా అన్న నాకు ఈ రోజు ఒక 10,000 తెచ్చిస్తాడు అప్పుడు నేను హ్యాపీగా ఉంటుంటే, నో, వాడు 20,000 తెచ్చిచ్చినా నా హ్యాపీనెస్ నాలోనే ఉంటుంది కదా. సో ఇట్స్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ టు బి హ్యాపీ ఆర్ సారో. ఓకే, వన్ థింగ్, మీకు జేసీబీ తెలుసా? జేసీబీ ఏం చేస్తుందండి చెప్పగలరా? తవ్వి పక్కకేస్తాం. పక్కకి అదే అంటే అన్ని తవ్వుతుంది పక్కకేస్తుంది, తవ్వుతుంది పక్కకేస్తుంది. సో మా రోడ్డు రీసెంట్ గా పెద్ద కల్వర్ట్ కడుతున్నారండి, మెయిన్ రోడ్డే. కానీ అది చూస్తే బాగా చిరాగ్గా ఉంటుంది అనమాట. జేసీబీ అన్ని తవ్వేసింది, అవి ప్రాపర్ గా ఇచ్చేస్తారు. అన్ని చూస్తే కచరా అంటాం కదా, సరిగ్గా ఉండదు అనమాట. రోడ్డు వెళ్ళడానికి చాలా డిస్కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనకి చక్కగా హ్యాపీగా వెళ్ళగలమా అటువైపుకి? అదంతా డస్ట్ లేచిపోయి అంత కళ్ళల్లో పడి ఇబ్బందిగా ఉంటుంది కదా. జేసీబీ ఏం చేసింది? తవ్వి పోసింది, కానీ అటు వెళ్తే నాకు ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనకు జేసీబీ వద్దు. ఏమొద్దు? జేసీబీ వద్దు. యా సార్, జేసీబీ వద్దండి సార్. మనమేం తవ్వుతాం, మనమేం పోస్తాం అనుకుంటున్నారా? ఎస్, మనం తవ్వుతాం, మనం పోస్తాం. ఏంటంటే మనం ఏం చేస్తామంటే మనకి రిజల్ట్ రాకపోతే మనం జస్టిఫై చేసుకుంటాం. యాక్చువల్ గా ఇది జరిగింది, ఇది జరగలేదు, మనం ఏం చేస్తాం తెలుసా? మనం రిజల్ట్ ని జస్టిఫై చేసుకుంటాం. ఎలా జస్టిఫై చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి మార్క్స్ రావాలి. చాలా మంది స్టూడెంట్స్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే, సాహిత్య ఉంది కదా స్టూడెంట్, జయపార్తి మ్యామ్ అడిగారు, ఎందుకు రాలేదు నీకు మంచి మార్క్స్ అంటే, అమ్మా అవుట్ ఆఫ్ సిలబస్ అంటావా లేదన్నా? సాహితీ అంటావా? గుడ్ గర్ల్, చాలా గుడ్ గర్ల్ అమ్మ నువ్వు అని. మా క్లాస్ లో ఉండేవాళ్ళు మహానుభావులు చాలా మంది, వాళ్ళంతా లేదు ఎందుకురా మార్క్స్ సరిగ్గా రాలే, అవుట్ ఆఫ్ సిలబస్. ఓరే ఇది అందులో ఉన్నాయి కొన్ని, అందులో మళ్ళీ అవుట్ ఆఫ్ సిలబస్. చాలా మంది అంటారు ఇక్కడ, సార్ నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్, అందువల్ల నేను ఏం సాధించలేకపోయా. లేదు సార్, తెలుగు మీడియం సార్, అందుకని బాగా రాలేదు. నేను ఈరోజు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. నేను కూడా తెలుగు మీడియం 10th వరకు, ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యేసరికి మనకు అసలు అర్థం కాదు. ఒక 1 week వరకు బంపర్ ఆఫర్, మనం ఎందుకు చేరామా ఏంటో అని ప్రతిరోజు కెమిస్ట్రీ ల్యాబ్ కూర్చొని అందరూ ఫుల్గా బాధపడేవాళ్ళం.
ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలంతా ఓకే 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 తలకాయలు ఊపేవాళ్ళు. సర్లే ధైర్యం తెచ్చుకుని ఒక రోజు ఏం చేశానంటే ఈ వారం అయిన తర్వాత మా ఫ్రెండ్సే కదా వెళ్ళి, అరే మీకు అర్థమైతే మాకు చెప్పండి రా, మీరు తలకాయ ఊపుతున్నారు కదా అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ తీసుకుంటే, అరే మేము ఇంగ్లీష్ మీడియం కాబట్టి తలకాయ ఊపకపోతే అర్థం కాలేదంటారు కాబట్టి తలకాయ ఊపేవాళ్ళం అన్నారు వాళ్ళు. ఆహా అనుకొని ఆ రోజు నుంచి నేను ఏం డిసైడ్ అయ్యా తెలుసా, ఓకే వాళ్ళు మనం సేమ్ టు సేమ్, ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇంగ్లీష్ మీడియం నుంచి కోపప్ చేసుకుని మనం గ్రో అవ్వచ్చు అని చెప్పి అప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని చదువుకోవడం మొదలు పెట్టాం అనమాట. సో చాలా మంది ఏం చేస్తామంటే జస్టిఫై చేసుకుంటాం రిజల్ట్స్ ని కదా. మన ఇంట్లో కూడా ఈ పని ఎందుకు జరగలేదంటే రకరకాల రీజన్స్ చెప్తుంటాం. కానీ రిజల్ట్ రాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా, మన కమిట్మెంట్. వీఆర్ నాట్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. దట్స్ ఓన్లీ రీజన్ రిజల్ట్స్ ఆర్ నాట్ కమింగ్ కదా. మీరు గమనించండి, ఇంట్లో రిజల్ట్స్ రానప్పుడు ఇలాంటివి ఇవో చెప్పారా, మనం ఏమైనా చెప్పారా? రిజల్ట్స్ మార్చాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 100% రెస్పాన్సిబిలిటీ ఈస్ మైన్. ఓకే, సో జే అయిపోయింది కదా జేసీబీలో. సి అంటే ఏంటి, ఎవరన్నా గెస్ట్ చేయగలరా? Commitment. కాదు సార్, కమిట్మెంట్ కాదు. Confidence. నో కాన్ఫిడెన్స్. కాన్సన్ట్రేషన్. యాక్చువల్లీ Consistency. Correction, sir. నో. గుడ్ ట్రై, Consistent. వెల్ ట్రై. సో మీరు సీతో ఉన్న అన్ని సినానిమ్స్ యాక్టివిటీస్ తీసుకొని మంచి వర్డ్స్ అన్ని ఇచ్చేసారు. మీకు ఏవేవి ఉన్నాయో అన్ని, కాన్సన్ట్రేషన్ ఉంది, గుడ్ గుడ్ గుడ్. బట్ సి ఈస్ ద కంప్లైనింగ్. మనలో చాలా మంది చేసేదే కదా, నాకు ఈ కూర బాగాలేదు ఈ రోజు నేను తినను అంటారు చిన్నపిల్లలు చాలా మంది కదా. నాకు అసలు ప్రాబ్లమే లేదు నేను తినేస్తాను అంటారు కొంతమంది. చాలా కంప్లైంట్లు ఉంటాయండి మనకి చాలా ఈవెంట్స్ మీద. ఇప్పుడు అనుకున్నాం కదా, ఒక ఈవెంట్ అనేది మారదు కానీ ఈవెంట్ మీద కంప్లైంట్. ఒక పెళ్లికి వెళ్ళామనుకోండి, పెళ్లిలో ఓ పెట్టారులే, చాలా మంది అనుకుంటుంటారు ఏం పెట్టారులే, కంప్లైంట్ చేస్తాం. పాపం వాళ్ళు కష్టపడి ఎన్నో కోట్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేసినా సరే మనకి ఏదో పెట్టింది ఒకటి గుర్తుండి దాని గురించే కంప్లైంట్ చెప్తాం. వండర్ఫుల్ పీపుల్ కదా. సో ఎప్పుడైతే మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోమో అప్పుడు మనం ప్రతిదాన్ని కంప్లైంట్ చేస్తుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లేమింగ్. ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ బ్లేమింగ్. వేరే వాళ్ళందరినీ మనం బ్లేమ్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తామో అల్టిమేట్ గా మనం ఆ ప్రాబ్లమ్స్ ని ఇచ్చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పటి నుంచి మనకు జేసీబీ కావాలా? హ్యాపీగా ఉందామా? హ్యాపీగా ఉందాం సార్. జేసీబీ వద్దు సార్. వద్దు. సో జేసీబీ వద్దు, ఆనందమే ముద్దు. అందువల్ల రెస్పాన్సిబిలిటీ 100% మనం తీసుకోవాలి. ఓకే, ఎస్. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏదైతే ఈ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది ఏంటి, అండ్ వి నీడ్ నాట్ టు బ్లేమ్ అదర్స్. ఈ 3 గివప్ చేయాలి. ఏంటి? బ్లేమింగ్ గివప్ చేసేయాలి అదర్స్ ని, కంప్లైనింగ్ అబౌట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఈవెంట్స్, అండ్ జస్టిఫైయింగ్ ద ల్యాక్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ డిఫెండింగ్ మై పొజిషన్. అంటే నేను పిల్లలకి లేదా రిజల్ట్స్ రాకపోవడానికి జస్టిఫై చేసుకోవడం అనేది లేకపోతే యూ విల్ గెట్ ద వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ థింగ్? 100% రెస్పాన్సిబిలిటీ. ఎస్, మన వాళ్ళు చెప్తారు మెయింటర్స్. సార్ ప్రదీప్ సార్ని అడిగాను ఇందాక, సార్ మన వాళ్ళు అసైన్మెంట్స్ అవి అన్ని కంప్లీట్ చేసేస్తారంటే, సార్ ఎక్సలెంట్ గా కంప్లీట్ చేస్తున్నారు, ప్రాబ్లమే లేదని చెప్పి. అర్రే నేను బ్లేమ్ చేద్దామా, ఎవరైనా చేయట్లేదు కదా అని చెప్పి అనుకున్నాం, అంటే ల్యాప్టాప్ రిజల్ట్స్ ఉన్నాయా అని చెప్పి. బట్ వండర్ఫుల్ టీమ్ అని చెప్పి ప్రదీప్ సార్ చెప్పాక ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ యువర్ అసైన్మెంట్స్. దెన్ అల్టిమేట్ గా సక్సెస్ వచ్చిందా లేదా? ఓ ట్రైనర్ అడిగారు, అడగగానే ఒక ఇన్ఛార్జ్ ఏం చెప్పారంటే, మా వాళ్ళు వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్ గా చెప్పారని చెప్పి, అవునా చేసేసారని చెప్పి. అది కాంప్లిమెంటే కదా. సో మీరందరి దగ్గర జేసీబీ ఏం లేదు కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ వల్ల, మీరు అకౌంటబిలిటీ వల్ల ఇచ్చేసారన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో, హోల్డ్ యువర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ ఇన్ యువర్ లైఫ్ టు ప్రొడ్యూస్ ద రిజల్ట్స్. ఎప్పుడైతే మనం అకౌంటబుల్ గా ఫీల్ అవుతామో అప్పుడే మనకి ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి. లేదు మనకి ఇది లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్స్ రావు. ట్రూలీ ఐఎమ్ టెల్లింగ్,
ఓకే సార్ మరి ఏంటి సార్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే ఎస్ యువర్ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఎనీ సిచ్యువేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ థింగ్స్ వచ్చింది, దానికి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి మనం? ఎలా ఇవ్వాలి రెస్పాన్స్? పాజిటివ్ గానే ఇవ్వాలి. పాజిటివ్ గా ఇవ్వాలి. పాజిటివ్ గా ఇవ్వాలి. ఎస్ అల్టిమేట్లీ కదా. సో యువర్ రెస్పాన్స్ ఆఫ్ ఎబిలిటీ, ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు సమ్ సర్టెన్ సిచ్యువేషన్, సర్టెన్ ఈవెంట్ ఈస్ యువర్ గ్రోత్ ఆర్ యువర్ హ్యాపీనెస్. ఓకే సో 100% రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద కరెక్ట్లీ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్. అంటే నాకు నెగిటివ్ థింగ్స్ జరిగాయి సార్, నాకు నెగిటివ్ థింగ్స్ జరిగాయి కాబట్టి నేను నెగిటివ్ గానే రియాక్ట్ అవుతా అంటే రియాక్ట్ అయితే ఏమవుతుంది, నెగిటివ్ థింగ్స్ ఇంకా వస్తాయి. వేరే పాజిటివ్ గా రెస్పాన్స్ అయినప్పుడు మనకి పాజిటివ్ థింగ్స్ వస్తాయి. ఓకే ఇప్పుడు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఒకే ఒక విషయం ఉంది, అది చెప్పేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకేనా కాదా? ఓకే సార్. ఓకే సార్. ఒక 10 minutes లోపు. ఓకే సార్ ప్రదీప్ సార్. యా సో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. బట్ యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇందాక చెప్పుకున్న ఒక చిన్న సింపుల్ ఫండా చెప్తాను అనమాట. ఏం చెప్తుందంటే యూ ఆస్క్ ఎనీథింగ్ అండ్ ఐ విల్ గివ్ యూ అంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, నిజంగానేనా అని చెప్పి డౌట్ పడతాం. డౌట్ పడినప్పుడు ఏంటంటే అది ఇవ్వదు డెఫినెట్ గా. ఇందాక చిరంజీవి సార్తో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చిరంజీవి సార్ బిలీవ్ చేసినప్పుడు అది ఇచ్చింది కదా. ఓకే మీకు బెస్ట్ ఫార్ములా మేనిఫెస్టేషన్ అంటే మనకి ఏం కావాలి అనుకున్నది ఇచ్చేయాలంటే మీకు ఒక వండర్ఫుల్ ఫార్ములా చెప్తాను. అదే ఈ రోజు వండర్ఫుల్ ఫార్ములా ఆఫ్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఏంటది? యా యు ఆస్క్ ఎనీథింగ్ లైక్ ఎ కింగ్. యూనివర్స్ ఏం చేయాలంటే మనం యూ నీడ్ టు ఆస్క్ ద థింగ్స్. అడగందే అమ్మాయిని పెట్టదంటారు కదా, అలా నువ్వు అడగాలి. మనం ఎలా అడగాలి? ఆస్కింగ్ లైక్ ఎ కింగ్ యూ నీడ్ ఆస్క్. యూ బిలీవ్ దట్ యూ విల్ రిసీవ్ ఇట్. అంటే మీరు ఏమనుకోవాలి, ఎస్ నేను బిలీవ్ చేస్తాను నాకు వస్తుంది అని చెప్పి అనుకోకపోతే, చెప్పా కదా ఇందాక యూనివర్స్ టెస్టులు పెడుతుంది. టెస్టులో పాస్ అవ్వకపోతే ఏమొస్తుందండి? 0 పాస్ మార్కులు రావు. సో అందువల్ల మనం కంప్లీట్ చేయాలి. సో బిలీఫ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆస్కింగ్ చేసినప్పుడు అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ బీ గ్రేట్ఫుల్. సో ఎప్పుడైతే మీరు గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతారో మీకున్న వాటి గురించి, అండ్ యూ విల్ బి గెట్ మోర్ అండ్ మోర్ థింగ్స్ వాట్ యు ఫీల్ ఫర్ ద గ్రేట్ఫుల్ అనమాట. అంటే మీరు దేనికైతే గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతారో వాటి ఇంకా ఎక్కువ గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యేలాంటి విషయాలే మీ లైఫ్ లోకి వస్తాయి. అండ్ యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ఇట్. ఓకే సో దట్ మనం ఏంటి ఇక్కడ నేర్చుకుంటాం ఈ రోజు ఇంపార్టెంట్ థింగ్ అంటే యు ఆస్క్ విత్ బిలీఫ్ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ద థింగ్స్ దట్ యు ఆర్ హ్యావింగ్ అండ్ యూ విల్ రిసీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఎప్పుడు అడగాలి? బిలీఫ్ తో అడగాలి. బిలీఫ్ తో అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఇవ్వబడతాయి. ఎప్పుడు ఇవ్వబడతాయి? మీకున్న వాటి గురించి మీరు గ్రేట్ఫుల్ గా ఫీల్ అయినప్పుడు. నేను చెప్తున్నాను కదా, మనం ఈ రోజు మార్నింగ్ నేను నైట్ నిద్రపోయి ఈ రోజు మార్నింగ్ లేవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. మనం లేచి చక్కగా సెషన్ కూడా వింటాం. ఒకప్పుడు నీళ్లు ఎక్కడికో ఇల్లు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు, చాలా మంది ఇబ్బందులు పడుతూ. కానీ మన ఇంట్లో ఇలా ట్యాప్ తిప్పగానే వాటర్ వస్తుంది. చాలా చోట్ల అసలు వాటర్ స్కార్సిటీ ఉంది. సో మనకి మాత్రం రోజు చక్కగా నీళ్ళు వచ్చేస్తాయి 24 గంటలు. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. చాలా మందికి అసలు ఫుడ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతుంటే మనకి వండర్ఫుల్ థింగ్స్. ఈ రోజు పండగ, చాలా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకుని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. బీ గ్రేట్ఫుల్ ఫర్ గాడ్. సో బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ అండ్ యూ విల్ బి గివెన్ మోర్ అండ్ మోర్ థింగ్స్. ఓకే విత్ దిస్ నెవర్ బి టూ లేట్. చాలా మంది ఏంటంటారంటే సార్ నేను ఎక్సర్సైజ్ చేయాలి, నేను హెల్తీగా ఉండాలనుకుంటారు. బట్ సార్ నేను చాలా ముసలిని అయిపోయాము, మన వయసు మీద పడిపోయింది, ఎందుకులే అంటారు. కొంతమంది అంటారు సార్ మనమేంటి సార్ కుర్రోళ్ళు కదా సార్ మనకి ఏం ప్రాబ్లమ్స్ రావు అంటారు. నో, మీరు ఏ విషయంలో ఉన్నా నేర్చుకోవాలన్నా, హెల్త్ని బాగా చూసుకోవాలన్నా, మంచి కెరీర్ తీసుకోవాలన్నా, యూ స్టార్ట్ నౌ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నెవర్ టూ లేట్. సో యూ విల్ బి గివెన్ ద వండర్ఫుల్ థింగ్స్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఒక మంచి వండర్ఫుల్ టిప్ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఆర్ యూ ఆల్ రెడీ? కావాలా వద్దా? కావాలి సార్. కన్ఫర్మ్ గా? కన్ఫర్మ్ గా. ఓకే మరి వేణు సార్ ఒకళ్ళు. ఓకే జయభారతి. ఓకే అందరు కావాలంటున్నారు.
థమ్స్ చూపిస్తున్నారా? ఓకే, గుడ్. సో ఈ రోజు లాస్ట్ టాపిక్, వాటర్ కి ఎనర్జీ ఉంటుంది, మీకు తెలుసా? వాటర్ కి ఎనర్జీ Kinetic ఉంటుంది energy. అల్టిమేట్ గా. మనం తాగకుండా నేను వాటర్ లో ఎనర్జీ ఏముండదు, నేను నమ్మను, నేను తాగను అంటే ఏమవుతుందో మీ అందరికి తెలుసు. సో వాటర్ కి ఎనర్జీ ఉంటుంది, వాటర్ కి ఫీలింగ్స్ కూడా ఉంటాయి, వాటర్ కి ఎమోషన్స్ ఉంటాయి. తెలుసా మీకు ఇది? Yes, sir. ఎస్ సార్. సో ఒక వండర్ఫుల్ మనకి ఒక సైంటిస్ట్ ఉన్నారు, డాక్టర్ మసారు ఇమోటో అని చెప్పి, జపనీస్ సైంటిస్ట్. వాటర్ ఇలా రెస్పాన్స్ ఇస్తుంది మన ఇదికి అని చెప్పి కనిపెట్టినందుకు ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు, తెలుసా సార్? నిజమా అంటే జస్ట్ గూగుల్ ఇట్. గూగుల్ తల్లిని అడగండి, మహాతల్లి మీకు ఖచ్చితంగా చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? ఎస్, డాక్టర్ మసారు ఇమోటో ఈజ్ దేర్. ఈజ్ అ సైంటిస్ట్ ఫ్రమ్ జపాన్. ఫ్యూజివారా లేక్ అని చెప్పి, ఆ ఫ్యూజివారా లేక్ లో మైండ్ ఓవర్ మ్యాటర్ అనే విషయాన్ని ఆయన చెప్పారనమాట. అంటే అవర్ మైండ్, అవర్ థాట్ ఓవర్ మ్యాటర్, మన మైండ్ లో ఇదికి వాటర్ ఎలా రెస్పాండ్ అవుతుందని చెప్పి, మ్యాటర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇది ఆయన వాటర్ తీసుకున్నాడు. చూసారు ఇక్కడ బిఫోర్ ప్రేయర్, అంటే ఆ ప్రేయర్ చేయకముందు ఆ ఫ్యూజివారా లేక్ లో వాటర్ తీసుకోండి. లేక్ అంటే ఏంటండి? స్టాగ్నెంట్ గా ఉంటుంది కదా వాటర్. స్టాగ్నెంట్ గా ఉండడం వల్ల రకరకాలు అంటే ఫంగై, వైరస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి, దానిలో బ్యాక్టీరియా గ్రో అయ్యి కదా. మైక్రోస్కోప్ లో చూస్తే ఇట్లా కనిపించింది. అదే వాటర్ తీసుకొని సమ్ వాటర్ అంటే సమ్ వర్డ్స్ చెప్పిన తర్వాత ఇటువంటి బ్యూటిఫుల్ ఇదిలో తయారైంది. ఇది మైక్రోస్కోప్ లో ఆయన ఎక్స్పెరిమెంట్ లో చూసారనమాట. ఈ ప్రూవ్డ్ దట్ వాటర్ గాట్ ద మెమరీ, వాటర్ విల్ రియాక్ట్ టు యువర్ వర్డ్స్, వాటర్ విల్ రెస్పాండ్ టు యువర్ వర్డ్స్. ఓకే, ఎస్. ఇది చాలా మంది ఏంటంటే ఈవిల్ అన్నప్పుడు ఇట్లా భయంకరంగా కనిపించింది, యు ఫూల్ అన్నప్పుడు, యు డిస్గస్ట్ మీ అంటే ఈ చూడసారా, ఇవన్నీ చూసినప్పుడు మనకు కూడా చూడబుద్ధి కావట్లేదు కదా. వేరే లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అని చెప్పినప్పుడు మనకు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఫామ్ అయింది వాటర్. అండ్ ట్రూత్ అన్నప్పుడు ఎలా వచ్చింది, పీస్ అన్నప్పుడు ఎలా వచ్చింది. సో ఇటువంటి వండర్ఫుల్ థింగ్స్ ఆయన కనిపెట్టారు. హెవీ మెటల్ మ్యూజిక్ వినిపించినప్పుడు ఇలా భయంకరంగా తయారైంది. సో యు మేక్ మీ సిక్, ఐ విల్ కిల్ యూ అనగానే ఇట్లా. అడాల్ఫ్ హిట్లర్ అన్నప్పుడు హిట్లర్ లాంటి ఫేజ్ భయంకరంగా. వేరే థ్యాంక్ యూ చెప్పినప్పుడు, లవ్ అండ్ అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు. మదర్ తెరీసా అంటే చూసారా, లోపల మదర్ తెరీసా ముఖం కూడా కనిపించినట్టు దానికి వచ్చింది. అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే మన యూనివర్స్ లో ఉన్న ప్రతిదీ మనకు రెస్పాన్స్ ఇస్తుందండి, ప్రతిదీ మనకు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ వాట్ ఎవర్ వి వాంట్. సో అవసరమైన వాటి మీద ఫోకస్ పెడతారా, అనవసర వాటి మీద ఫోకస్ పెడతారా మీరు? ఇప్పటి నుంచి మనకు కావాల్సిన వాటి మీదే కదా కదా. సో ఎప్పుడైతే మన ఫోకస్ అక్కడికి వెళ్తుందో అది గ్రో అవుతుంది మన లైఫ్ లో. సో విత్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ ద Triple-2 batch of Train the Trainer program, and Pradeep sir especially for making this today with a wonderful session, and ఈ వండర్ఫుల్ పీపుల్ అందరిని కలవడానికి మీరు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు మీట్ దీస్ వండర్ఫుల్ పీపుల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సచిన్. వండర్ఫుల్ సెషన్. ఇట్స్ అబౌట్ 1.5 hour సెషన్. మా పార్టిసిపెంట్స్ కోసం ఇంత డీప్ అండ్ ఎలాబరేట్ గా లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా డీప్ గా చెప్పారు. ఇట్స్ ఆసమ్ సెషన్ అన్నమాట. అండ్ ఇవాళ సెషన్ గురించి మన ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ Triple-2 బ్యాచ్ మంగ గారు మనకి సమ్మరైజ్ చేస్తారు. మంగ మ్యామ్, వెల్కమ్. Yes, sir. So, Rajesh sir, thank you so much for your wonderful session, sir. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీని ఫస్ట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఒక టీచర్ చెప్తున్నప్పుడు లేదా ఒక ట్రైనర్ చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు బిలీవ్ చేయాలంటే ఫస్ట్ ట్రైనర్ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. అది మీరు ఎప్పుడు ఫస్ట్ తీసుకొస్తారు. అండ్ మీరు ఎంచుకున్న టాపిక్ కూడాను మీ నమ్మకాలకి తగ్గట్టుగానే ఉంది. అది మీరు చెప్పిన ప్రతి పాయింట్ సార్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం ఎంత లెవెల్లో నమ్ముతామో అంతే లెవెల్లో జరుగుతుంది. ఈవెన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఈవెన్ మేము కూడా అక్కడక్కడ రిఫ్లెక్ట్ అయ్యాము. ఎక్కడెక్కడ మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, అందరికి ఎందుకు బాగా జరుగుతుంది అని చాలాసార్లు అనుకుంటాం. కానీ మీరు చెప్పిన సిద్ధాంతంని బట్టి మనం ఒక విషయాన్ని పూర్తిగా బిలీవ్ చేయకపోవడమే వన్ ఆఫ్ ద రీజన్ అన్న విషయం
చక్కగా చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ అనే పాయింట్ లో. అండ్ ఇంకొక విషయం సార్, ఇక్కడ మీరు కొన్ని ప్రిన్సిపల్స్ ని కూడా చెప్పారు కదా. మనం ఒక విషయాన్ని ఎంత పాజిటివ్ గా నమ్మితే అంతే పాజిటివ్ గా జరుగుతుంది. అండ్ మన థాట్, మన ఆలోచన ఏదైతే ఉంటుందో వచ్చే రిజల్ట్ కూడా అదే ఉంటుంది అన్న ప్రిన్సిపల్స్ ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలి సార్. అండ్ ఇంకొక విషయం, ఏదైతే ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్కమ్ అని చెప్పారు కదా, ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్ థియరీ సార్, ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సిచ్యువేషన్ కి అనుగుణంగా రియాక్ట్ అవ్వడమే చూస్తారు తప్ప రెస్పాండ్ అవ్వాలని ఎవరు చూడరు. ఇదే వన్ ఆఫ్ ద రీజన్ మన లా ఆఫ్ అట్రాక్షన్ లో నెగిటివిటీ రావడానికి కూడా కారణమని నాకు అనిపిస్తుంది, ఈ కనెక్టివిటీ పాయింట్. కాబట్టి అందరం కూడా ఈవెంట్ అది ఎలాగో అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే రెస్పాన్స్ ని బట్టే మన యొక్క ఫ్యూచర్ అనేది ఉంటుంది, అది పాజిటివా నెగిటివా. సో రెస్పాన్స్ ఇద్దామా రియాక్ట్ అవుదామా అనేది మనం ఆలోచించుకోవాలి. దాన్ని బట్టే మన లైఫ్ కూడా ఉంటుంది అన్న విషయాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ పాయింట్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. మన టీం అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా కొంతమంది ఆథర్స్ పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రపంచం నమ్మాలి అంటే ఏదర్ బుక్ అయినా ఉండాలి, రీసెర్చ్ అయినా ఉండాలి. కాబట్టి ఇలాంటి బుక్స్ నిజం అనే నిజాన్ని తెలియడానికి ఉన్నాయి. కావాలంటే మనం ఒకసారి చదివితే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది, ఇన్ కేస్ కావాలి అనుకుంటే అనే విషయాన్ని చక్కగా బుక్స్ కలెక్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి జేసీబీ అనే ఒక పాయింట్, ఎప్పుడు కూడాను మనం అవతల వాళ్ళని ఏదైనా జరిగినప్పుడు జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం, బ్లేమ్ చేస్తాం, కంప్లైంట్ చేస్తాం తప్ప అవును అకౌంటబిలిటీ తీసుకోము, రెస్పాన్సిబిలిటీ తీసుకోము. అది ఇద్దరు కలిసి చేసిన పని అయినప్పుడు తప్పు అనేది ఇద్దరు చేస్తేనే అవుతుంది అన్న విషయాన్ని ఎవరు ఒప్పుకోరు. కాబట్టి దీనివల్ల రిలేషన్షిప్ దెబ్బతింటుంది. అండ్ ఇది ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ కే కనెక్టివిటీ వస్తుంది అన్న విషయాన్ని చక్కగా చెప్పారు సార్. అండ్ 4 స్టెప్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో ఫైనల్ గా, ఆస్క్, బిలీవ్, బీ గ్రేట్ఫుల్, రిసీవ్. నువ్వు అడిగిందాన్ని నువ్వు అసలు ఫస్ట్ నమ్మితే వచ్చిన దానికి నువ్వు గ్రేట్ఫుల్ గా ఉండు ఫస్ట్. అప్పుడు కంపల్సరీ నువ్వు అనుకున్నది 100% రిసీవ్ అవుతుంది అన్న విషయాన్ని చాలా చక్కగా ప్రశాంతంగా లా ఆఫ్ అట్రాక్షన్ ని మేము కూడా నమ్మి, ఇన్ కేస్ నమ్మకపోయినా నమ్మించారు ఎండ్ ఆఫ్ ద డే వరకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ మంగ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ వండర్ఫుల్ సమరైజ్